అందరికీ నమస్కారం. నందమూరి ఎన్టీ రామారావు గారు, మరి ఆ పేరు వింటేనే మనకి ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. మరి ఎన్టీ రామారావు గారి ఆ కంపెనీలో చేరి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి ఎన్టీ రామారావు గారు ప్రతి సినిమా చాలా సినిమాలు చేశారు. ఆయన డైరెక్షన్లో చేశారు. మరి ఆయన 50స్లో సినిమా రంగానికి వచ్చారు. మరి శత జయంతి ఉత్సవాలు ఈ మధ్యన ఘనంగా జరిగినాయి. ఈ సందర్భంగా ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న వ్యక్తిగా నందమూరి బెనర్జీ గారి గురించి చెప్పాలి. మరి నందమూరి బెనర్జీ గారు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా నిమ్మకూరే, దగ్గర బంధువులు కూడా. ఆయన కూడా మరి నిమ్మకూరు నుంచి చెన్నైకి వెళ్ళి ఎన్టీ రామారావు గారు, ముఖ్యంగా ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారితో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి. మరి 150 సినిమాలకు దాదాపు ఆయన ఎడిటర్గా పనిచేశారు. మరి ఈరోజు మన గెస్ట్ ఆయనే కాబట్టి ఆయనతో మాట్లాడి అసలు ఆయన జర్నీ ఎలా సాగింది, ఎన్టీ రామారావు గారితో ఆయనకున్న అనుబంధం, అలాగే ఎన్టీ రామారావు గారి తమ్ముడు త్రివిక్రమ గారితో ఉన్న అనుబంధం తెలుసుకుందాం. నమస్కారం బెనర్జీ గారు. నమస్కారం అండి. సార్, నందమూరి బెనర్జీ గారు, మీరు ఎన్టీ రామారావు గారి దాంట్లో బాగా బంధుత్వం ఉందని తెలిసింది నాకు. అందుకే నేను విజయవాడ వచ్చాను. అసలు మీరు ఎట్లా బంధువులు మీరు ఆయనకి? మా తాతగారు రామారావు ఫాదరు కజిన్ బ్రదర్స్ అండి. అలా బంధుత్వం మాకు. ఒకే ఊరు. ఆయన ఇంటి వెనకాలే మా ఇల్లు కూడా. అంతా అంటే ఇప్పుడు ఇల్లు డిస్మాండిల్ చేస్తానండి కడద. అప్పట్లో అక్కడే ఉండేది. అంతా ఒకటిగానే ఉండేవాళ్ళు. నిమ్మకూరులో నందమూరి కుటుంబాలు ఎన్ని ఉంటాయండి? దాదాపు ఒక 20 కుటుంబాల దాకా ఉంటాయండి. ఇప్పుడు ఎవరు చాలామంది బయటకు వెళ్ళిపోయారు. ఉన్నా కూడా ముగ్గురు నలుగురు ఉంటారు. అంటే ఈ నందమూరి ఇంటి పేరు గలవాళ్ళు అసలు ఎక్కడి నుంచి వలస వచ్చి ఉంటారు అక్కడికి? వలసే వచ్చారండి. మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చారని. మరి అక్కడ అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి తెలియదు. మరి మీ నాన్నగారు మీరు ఎన్టీ రామారావు గారి దగ్గరికి కానీ లేకపోతే త్రివిక్రమరావు గారి దగ్గరికి కానీ పంపించడానికి ప్రధానమైన కారణం ఏంటి? మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అండి. ఊళ్ళో నుంచే కూడా, నిమ్మకూరులో నుంచి కూడా త్రివిక్రమరావు గారు వీళ్ళంతా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. సినిమాల్లో రాకముందు నుంచి రామారావు గారు, మా నాన్నగారు బాగా ఇదిగా ఉండేవాళ్ళు. మీ నాన్నగారు కూడా వ్యవసాయమేనండి? వ్యవసాయమేనండి. ఆయన పేరు మల్లికార్జునరావు అండి. నందమూరి మల్లికార్జున గారు. నందమూరి మల్లికార్జునరావు. కాకపోతే ఆ ఊళ్ళో మల్లి అనేవాడు అందరూ. ఎంతమంది మీ నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు? ఇద్దరండి. ఆయన కూడా ఇద్దరే? ఇద్దరే. వాళ్ళు ఇద్దరే. మా నాన్నగారు పెద్ద ఆయన, రెండో ఆయన మా బాబాయ్, రెండో చిన్న ఆయన. ఓకే. అంటే మిమ్మల్ని కొంతవరకు చదివించుకుని అక్కడ పంపించారా ఎట్లా? మేము యాక్చువల్గా చిన్నప్పుడే నైజాము మా ఫాదర్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్గా బాగా ఎక్కువ ఆయనకి. ఓకే. అక్కడ డెవలప్ చేద్దామని చెప్పి అక్కడ బాగా పండించాలని అక్కడికి నైజాం వెళ్ళాయండి. ఓకే. నిజామాబాద్ డిస్టిక్ నందిపేట అని ఇప్పుడు మండలం అది. అక్కడికి వెళ్ళారు. అక్కడ దాదాపుగా ఒక 100 ఎకరాల దాకా వ్యవసాయం చేసి అక్కడే నిజామాబాద్ని మార్కెట్, అక్కడ గంజి అనేవాళ్ళు. ఓకే. ఈ వడ్లు ఇవన్నీ అమ్మే ప్లేస్. అక్కడ లారీలో వ్యవసాయం చేసి లారీలో వడ్లు పంపించింది మా ఫాదరే ఫస్ట్. ఆ ఏరియాలో, ఆ ఏరియా, ఆ జిల్లాలోనే. ఓకే. అది అలా వ్యవసాయం బాగా చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత అక్కడ నుంచి ఇక వినుకొండని వచ్చారండి. వినుకొండ వచ్చారు. అక్కడ మళ్ళీ ల్యాండ్స్ కొని అక్కడ వ్యవసాయం చేశారు. ఓకే. సరే, అక్కడ నుంచి తర్వాత చెన్నై, మెడ్రాస్లో ఫ్లవర్ గార్డెన్స్ బాగా మంచి ఫేమస్ అని చెప్పి మీ నాన్నగారు ఫ్లవర్ గార్డెన్స్ కూడా పెట్టారు చెన్నైలో? పెట్టారండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కడేనండి. ఓకే. మా చెల్లెలు ఉంది. మరి మిమ్మల్ని సినిమా ఫీల్డ్ ఎంకరేజ్ చేయడం కారణం ఏంటి? నా ఇంట్రెస్ట్ అండి అది. నా ఇంట్రెస్ట్ వల్ల ఎంకరేజ్ చేశారు. ఆయనకి అసలు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ అండి. మీ నాన్నగారు కూడా? అయ్యో చాలా. ఆయన బయట డ్రామాలు కూడా వేశారు ఇక్కడ విలేజ్లో ఉన్నప్పుడు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్. అంటే రామారావు గారు కూడా డ్రామాలు వేశారంటారు కదా? అవును, రామారావు గారు డ్రామాలు వేశారు, మీ నాన్నగారు కూడా వేసేవాళ్ళు. అవునండి. ఆయన ఏజీ మీ నాన్నగారు ఏజీ దాదాపు ఇంచుమించుగా ఒకటే ఉండేదా? కొంచెం మా నాన్న చిన్నాడు. ఆయన మీ నాన్న చిన్నాడు. ఇదితో నేను టెక్నికల్గా జాయిన్ అవ్వాలని అనుకున్నా. ఓకే. టెక్నికల్గా ఏంటంటే ఏది బాగుంటుందని నా ఫ్రెండ్స్ అనేది అడిగితే
ఏది బయట తిరగకుండా ఉండాలంటే ఎడిటింగ్ బాగుంటుంది, కూర్చొని చేసే పని అంత అన్నీ అక్కడికే వస్తారు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా అక్కడికి వస్తారు, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అంటే దాంట్లో ప్రయత్నం చేసి ఓకే డి వెంకటరత్నం గారని మా గురువు గారు, ఆయన దగ్గర ఎడిటింగ్లో ఆయన ప్రకాశం గారని ఎన్ఎస్ ప్రకాశం గారని టాప్ ఎడిటర్ అన్నమాట ఆ రోజుల్లో. ఆయన దగ్గర శిష్యుడు. ఈయన నేను జాయిన్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం టాప్లో ఉన్నాడండి మా వెంకటరత్నం గారు. దాదాపు సంవత్సరానికి ఏ సినిమా అప్పుడు మీరు చేరినప్పుడు ఏ సినిమా చేస్తున్నారైనా? నేను చేరినప్పుడు 16 ఏళ్ళ వయసు అండి. 16 ఏళ్ళ వయసు సినిమా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. నా ఫస్ట్ సినిమా కూడా అదే 16 ఏళ్ళ వయసు. ఓకే. తర్వాత ఇది మన దాస్ గారు, కేఎస్ఆర్ దాస్ గారిది. ఆయన ఎడిటర్ కదా, కేఎస్ఆర్ దాస్ గారు. ఆయన ఎడిటర్ అండి. ఇప్పుడు రామారావు గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది. రామారావు గారు అన్నయ్యగా త్రివిక్రమ గారు మీకు బాగా సాన్నిహిత్యం. అన్నయ్య గారు కదా, రామారావు గారు తమ్ముడు. రామారావు గారు తమ్ముడు. ఆయనతో మీకు బాగా సాన్నిహిత్యం ఉందని తెలిసింది నాకు. అవునండి. ఎందుకు అంత సాన్నిహిత్యం ఎట్లా ఏర్పడింది? ఏముందండి, ఇప్పుడు మా ఒక ఊరు వాడమే రిలేషన్స్. ఆయన అక్కడే ఉంటుండేవాడు మెడ్రాస్లో, విజయవాడ నుంచి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యాడు ఆయన. ఓకే. ఆయన షిఫ్ట్ అయినప్పుడు నేను అక్కడే ఎడిటింగ్ చేస్తున్నాను, వెళ్ళి కలిశాను. వస్తే అలాగే మంచి చెడు చెప్పుకుంటూ రోజు కలుస్తూ ఉన్నాం. వస్తూ ఉండరా రోజు అనేవాడు, రోజు వెళ్ళి కలిసేవాడు. అది కాకుండా మా తోటల దగ్గరే వాళ్ళు కూడా తోటలు కొన్నారు. ఓకే. తోటలు కొంటే ఇక అప్పుడు బాగా ఇంటిమెసి వాళ్ళు కూడా రాకపోకుండా బాగా స్వతంత్రం ఏర్పడి దేనికైనా నన్నే పిలిచేవాడు. ఆ టైంలోనే కళ్యాణ్ చక్రవర్తి కూడా హీరో ప్రపోజల్ చేశారు. అవును. ఆ ప్రపోజల్లో నేను ఆ సినిమాలో ఆయన సినిమాలు కూడా ఎడిటింగ్ చేశాను. మొదటి సినిమా ఏదండి వాళ్ళ సినిమాల్లో? వాళ్ళ సినిమా గృహప్రవేశం లాంటి సినిమా. ఓకే. అది కోటి రామకృష్ణ సినిమా. కోటి రామకృష్ణ గారు. అవును. తర్వాత అండి ఎట్టాగో ఎన్టీ రామారావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ నాన్నగారు డ్రామాలు వేసేవాళ్ళు అన్నారు. ఎన్టీ రామారావు గారు నాటకాలు వేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు కాబట్టి ఆయన ఎక్కువ ఏ నాటికలు వేశారు, ఏ నాటకాలు వేశారు? ఎక్కువ నాటకాలు ఏమీ లేదండి, ఒకే నాటకాన్ని దాదాపుగా 100 సార్లు ఆయన వేశారండి. ఏ నాటకం అండి అది? వీణరాజు అనే వీణరాజు పాత్ర. వీణరాజులో యువరాజు పాత్ర. ఓకే. అది మా నాన్నగారు బాగా చెప్పేవాడు దాని గురించి. మా నాన్నగారు కూడా ఆ డ్రామానే ఆయన కూడా అదే పాత్ర వేసేవాళ్ళు. అదే పాత్ర వేసి ఆయన కూడా వేరే చేసేవాడు. ఓకే. చాలా బాగా ఆ పాత్రని బాగా పోషించేవాడు. అంటే వీణరాజు పాత్ర ఏంటంటే కవిరాజు తిప్పినేని రామస్వామి గారు రాశారు, అది రచన చేశారు. అదే అంటే నాస్తికత్వం కూడా ఇది మొత్తానికి దాంతో కనెక్షన్ ఉండే పాత్ర అది. అచ్చా. కవిరాజు గారు ఏం చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించి బ్రాహ్మణ పెళ్లి చేయడం మనం కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో పెళ్లి జరిపించారు. ఎన్టీ రామారావు గారు కూడా అట్లా చేశారని చెప్తూ ఉంటారు. ఏదో నాకు ఐడియా లేదు కానీ అనేవాళ్ళు 1-2 పెళ్లిళ్ళు జరిపించాడు అనేది నేను విన్నానండి. అదే నాకు శ్రీకృష్ణ గారు ఏం చెప్పలేదు, బయట విన్న టాక్. మొత్తానికి వీణరాజు పాత్ర బాగా ఎక్కువ వేశారు, 100 ప్రదర్శనలు చేశారు. ఎక్కువ వేశాడు. నాకు శ్రీకృష్ణ గారు చెప్పింది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆయన ఆ డ్రామా వేశారండి. అట్లాగా వేసినప్పుడు ఎల్వి ప్రసాద్ గారు, సుబ్బారావు గారు, బిఎస్ సుబ్బారావు గారు ఓకే ఆ డ్రామా చూసి కుర్రాడు బాగున్నాడు, బాగా చేశాడు అని చెప్పి అక్కడ నుంచి ఆయనకి కాల్ చేసి అక్కడ కాల్ఫర్ చేశారు. ఓకే. అది అక్కడ నుంచి నాకు తెలిసిన సమాచారం ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగింది. అవునండి. గుంటూరు ఏసీ కాలేజీ దాకా కాదు, ఎస్ఆర్ఆర్ కాలేజీ. ఇంకోటి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆయన గురువు గారు అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆయన దగ్గర పాఠాలు చెప్పాడు అని చెప్తూ ఉంటారు. అదేలేండి. అలాగే పాత్రల గురించి ఆయన వేసిన పాత్రలు అద్భుతమైన పాత్రలు వేశారు. చిత్రామ కళ్యాణంలో మరి రావణాసుడి పాత్ర కానీ ఇట్లాంటి పాత్రలు చాలా వేశారు. వాటి గురించి త్రివిక్రమరావు గారు మీకేం చెప్పేవాళ్ళు? చెప్పాలంటే త్రివిక్రమరావు చెప్పడం, మేము కూర్చుంటే ఒక సినిమా వేసి చూపించేవాడు అండి నాకు. ఒక సినిమా వేసి చూపించేవాడు. ఎందుకంటే అప్పటికి పాత సినిమా, అవన్నీ పాత సినిమాలు కదండి. రోజు సీతారాం కళ్యాణం చూద్దామన్నాను అంటే అది వేసాడు ఆయన. అంటే ఆయన దగ్గర లాట్లు ఉండేవి, ఆయన పాత సినిమాలు, రకరకాల సినిమాలన్నీ VHS టేప్స్ ఉండేవి అనమాట. సీతారాం కళ్యాణం వేశారు. వేసినప్పుడు ఒక సీన్ వచ్చినప్పుడు నేను అడిగాను, ఏంటంటే రావణాసుడు క్యారెక్టరు
శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటానికి ఎంటర్ అవుతా ఉంటే నంది అడ్డగిస్తాడు. అడ్డగించినప్పుడు నందితో గొడవపడి ఇంకా వెళ్ళలేక ఈ పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించి పర్వతాన్ని ఎత్తుతాడండి. ఎత్తి 10 తలలు ఓపెన్ చేసి 10 తలల మీద నిలబెట్టుకుంటాడు. ఓకే, కైలాస పర్వతాన్ని. అవును. ఎత్తినప్పుడు అప్పుడు శివుడు ఆ టైంలో అక్కడ శివుడు పార్వతి తాండవం చేస్తూ ఉంటారు. అది డిస్టర్బెన్స్ అయ్యానికి ఒక తొక్కితే పడిపోతాడు. అప్పుడు ఈయన దయతో నన్ను దయ చూడవా అని చెప్పి మళ్ళీ ఇంకా అయినా కూడా నేను వదలను, నాకు మీరు ప్రత్యక్షం అవ్వాలని చెప్తే అది ఈ పేగులు పొట్ట చీల్చుకుని పేగులు బయటికి తీసి వీణ వాయిస్తాడు. అవును, ఆ సన్నివేశం అద్భుతమైన వీణ వాయిస్తాడు. అసలు ఆ సీను మహా అద్భుతమండి. అవును, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చేసిన విధానం కానీ నెవర్ సే నెవర్ అగైన్ ఎవడు చేయలేడండి. అసలు అది చూసినాక ఎవడు ఏమి చేయలేడు, చూడ అవసరం లేదనమాట. అంత గొప్పగా చేశాడు నేను అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను అప్పుడు. అలాంటి సన్నివేశాలు చెప్పేవాడు, చూపించి చెప్పేవాడు. అలాగే నర్తనశాల బృహన్నల పాత్ర కూడా చాలా ప్రత్యేకత ఉంది. నర్తనశాల ఇక సూపర్ అండి. ఎందుకంటే నర్తనశాల క్యారెక్టర్ కోసం అండి ఆయన డైరెక్టర్ దగ్గరికి 1 వీక్ మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock 6 o'clock ఆయన ఏ టైం చెప్తే డైరెక్టర్ ఏ టైం చెప్తే ఆ టైంకి కమలాకర కామేశ్వర గారు డైరెక్టరు అనుకుంటా. అప్పుడు వెళ్తూ ఆ టైంకి కరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్ కూడా ఇదవ్వకుండా ఆ టైం కూడా అటెండ్ అయ్యేవాడు అంటే. ఈ టైమింగ్ ఇది చూసి ఆయన వండర్గా ఇదయ్యి ఏంటి అంటే నాకు ఆ క్యారెక్టర్ వేయాలనే ఇంట్రెస్ట్. ఓకే, నేను చేయాలి అది బృహన్నల పాత్ర అనేది చెప్తే ఆయన ఫిక్స్ చేసి చేశాడండి. ఎందుకంటే ఆ క్యారెక్టరు ఎవరు నేను చేసినట్టు ఎవరు చేయకూడదు అన్న రీతిలో చూపించాలి అనే అభిప్రాయం అయింది. తపన ఏ క్యారెక్టర్ అయినా ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడండి. మొత్తం క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆయన చేస్తాడండి. కృష్ణుడు అంటే కృష్ణుడిలోనే ఉంటాడు, కృష్ణుడే, ఇంకా అసలు సమస్య లేదు. ఓకే, అలా ఉంటుందండి. ఇంకా ఆయన సినిమాలకు సంబంధించి సీతారామ కళ్యాణం, నర్తనశాల, ఇంకా శ్రీకృష్ణ పాండవీయం, ఇట్లా రకరకాల సినిమాలు వచ్చినాయి కదా. అవునండి. వాటికి సంబంధించిన ఏమైనా అనుభవాలు ఏమన్నా? శ్రీకృష్ణ పాండవీయం అది కూడా చూపించాడు నాకు. ఈయన దుర్యోధనుడి క్యారెక్టరు సభకి వస్తూ ఉంటాడండి. రాజు ఫస్ట్ ఇంట్రడక్షన్ కదా ఇలా పెట్టుకుని సభకు వస్తూ ఉంటే ఆ రోజుల్లో ట్రాలీలు కెమెరా బ్యాక్కి వెళ్తా ఉంటే ట్రాలీలో నడిచి రావాలి. అంటే ట్రాలీకి మధ్యలో ఇనుప బందలే ఉంటాయి, వాటిని దాటుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, అంటే కిందకి చూడకూడదు, స్ట్రైట్గా చూస్తూ రావాలి. చేశాడంటే బ్రహ్మాండంగా వచ్చిందంట. అందరూ క్లాప్స్ కొట్టి ఓకే ఓకే అన్నారంట. అక్కడ మా త్రివిక్రమరావు గారు ఇది కొంచెం కిరీటం క్రౌన్ కదిలింది లైట్గా, ఒకసారి చూడాలన్నారంట. అందరూ ఒప్పుకోలేదంట. ఆ టైంలో ఈయన పుండరీకాక్షయ్య, బలరాము, ఈ డైరెక్టర్ వీళ్ళంతా కూడా అందరూ ఓకే ఓకే అన్నారంట. ఈయన కాదన్నాడు. అప్పుడు దాన్ని ఓకే ఇదంతా కాదు, దీన్ని ప్రింట్ చేసి వాహిని ల్యాబ్లోనే బ్లాక్ అండ్ వైట్, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సిస్టమ్. ఓకే, బ్లాక్ అండ్ వైట్లో అది ప్రింట్ చేసి మార్నింగ్ చూసి తర్వాత డిసైడ్ చేద్దామని మార్నింగ్ రాగానే దాన్ని చూస్తే డెఫినెట్గా రామారావు గారు ఫస్ట్ లేచిపోయి కదిలింది, రండి 1 more టేక్ అని వెళ్ళిపోయాడంట టేక్ చేయడానికి. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అప్పట్లో కూడా. బాగా అండి, బాగా. ఎందుకంటే జాగ్రత్త తీసుకోకపోతే క్యారెక్టర్ వేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్కి దెబ్బండి అది. అదే అంతే కదా. అందుకని ఏది కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. ఆ టైంలో ఆ రోజుల్లో ఏమంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ లెజెండ్స్ అండి. వాళ్ళని మించిన వాళ్ళు ఎవరన్నా రాను దానికి వాల్యూస్ పోయింది. కానీ అలాగే పాండురంగ మార్చిన సినిమా కూడా ఆయన మంచి పేరు తెచ్చిపెట్టింది. దానికి సంబంధించిన విషయాలు అని చెప్పారా? చెప్పారండి. అది ఒక ఆయన తల్లిదండ్రుల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు
వాళ్ళు ఈయన ఇడిచి వెళ్ళిపోతారు. అండ్ ఈయన హీరో చేసే పద్ధతులు నచ్చక భార్యని వదిలేసి వేరే వేసి దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ నచ్చక తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతారు. తర్వాత కానీ తల్లిదండ్రుల విలువ తెలియదు అనమాట. అప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు ఎత్తుక్కుంటా వెళ్తాడన్నమాట. వెళ్తే అనుకోకుండా కాలు చేయి పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన తల్లిదండ్రుల్ని తలుచుకుంటా ఆ సాంగ్ తర్వాత పాక్కుంటా రావటం చేయటం ఎక్స్ట్రాడినరీ అండి. చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. చాలా మంచి ఇదండి. ఇంకోటి అండి, సాధారణంగా ఇప్పుడు హీరోలు చాలామంది వస్తున్నారు కదా, ఒక హీరో వస్తే తన తమ్ముడిని హీరోని చేద్దాం అనుకుంటున్నారు. అవును. అలాగే 2-3 వారసులుగా 2-3 హీరోలు కూడా వచ్చేస్తున్నారు తమ్ముళ్ళు. అవును. మరి రామారావు గారు వాళ్ళ తమ్ముడిని హీరోని చేద్దాం అని ఆలోచన రాలేదా? ఆలోచన అంటే తమ్ముడికే ఇష్టం లేదండి. ఇష్టం లేదు. తమ్ముడికే ఇష్టం లేదు చేయటం. ఎందుకని? ఆయన నాటకాలు వేయలేదు అసలు. నాటకాలు వేయటం కాదు, అసలు అన్నని కాపాడుకోవాలన్న తాపత్రయం ఆయనకి ఎప్పుడు. ఓకే, రామలక్ష్మణ్ లాగా. రామలక్ష్మణ అన్న ఏమిటే ఉండాలి, అన్నని సపోర్ట్ చేస్తూ అన్నని కేర్ చేసుకుంటా ఉండాలి. అదే తాపత్రయం ఆయనకి. అదే ఉండేవాడు. ఏదైనా వన్స్ బయలుదేరాడంటే ఆయనకి మళ్ళీ ఆయన కారులో షూటింగ్కి వెళ్ళేవాడు కదా, ఈయన కారు సపరేటు. ఈయనకంటే ముందు వెళ్ళి అక్కడ ఉండి రామారావు కంటే ముందు వెళ్ళేవాడు, అక్కడ ఉండేవాడు, మంచి చెట్లు అన్నీ ఉన్నాయా చూసుకునేవాడు. ఓకే. కానీ అంత జాగ్రత్తగా చూసుకోవాడు అనమాట. ఇంకోటి ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ త్రివిక్రమ గారు చూసేవాళ్ళు అంటారు. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఎక్కడో బయట నుంచి తెచ్చే ఫైనాన్స్ ఏం కాదు. డబ్బులు ఆయన చూసే ఫైనాన్సర్ వస్తాడు అంతే కదా. వాటిని ఎలా అంటే నిర్మాతలు ఇచ్చే డబ్బులు కానీ లావాదేవీలు నిర్మాతల దగ్గర మాట్లాడటం కానీ ఆయన అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ అంతా ఈయనేనండి. మొత్తం మెయింటెనెన్స్ కూడా, టోటల్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా మొత్తం ఈయనే చేసేవాడు అండి. సాధారణంగా మన నీడని మనమే నమ్మలేము. ఇవాళ కూడా అందరూ అపూర్వ సహోదరులు లాంటి వాళ్ళు అండి. అంటే తండ్రి పెంపకం కూడా కొంత కారణం కావచ్చండి. వాళ్ళ నాన్నగారు ఎలా పెంచేవాళ్ళు వీళ్ళని? తండ్రి పెంపకాలు అనేది తర్వాత అండి వీళ్ళిద్దరు కాంబినేషను, వీళ్ళిద్దరు కలిసి ఉండటం అనేది చాలా గొప్పతనం అది. అదే అందుకని ఉమ్మడి కుటుంబం లాంటి సినిమాలు కూడా చేసింది ఆయన. అవునండి, మంచి ఉమ్మడి కుటుంబం అసలు ప్రతి మనిషి చూడాల్సిన సినిమా అండి అది. అదే ప్రతి ఫ్యామిలీ ఆ సినిమా చూడాలి, నేర్చుకోవాలి చాలా. దాంట్లో అంత నీతి ఉంది, అంత నిజాయితీ ఉంది, అంత ఫ్యామిలీని ఎలా గడపాలి, ఏంటి ఎలా బిహేవ్ చేయాలి, ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఎలా ఉండాలి అనేది దాంట్లో ప్రూవ్ అవుతుంది. సందేశాత్మక చిత్రాలు కదా అన్ని. ఉమ్మడి కుటుంబం అలాంటిదే, వరకట్నం అలాంటిదే. ఆయన ఏ సినిమా తీసినా కూడా సందేశాత్మక. ఇంకోటి ఆయన సబ్జెక్ట్ రాశాడంటే ఆయన స్క్రీన్ ప్లే రాస్తాడండి. అసలు ఏమి వన్స్ రాసిన తర్వాత దాన్ని ఎవరు మార్చడానికే వీల్లేదంటే మార్చలేరు, అలా ఉంటుంది అన్నమాట. వేలు పెట్టే అవకాశం ఉండదు, ఇక ఛాన్సే లేదు. అలా ఉండేది. అది కేవలం డెడికేషన్, డబ్బుల మీద ఆయన దృష్టి పెట్టేవాడు కాదు. అది వేరే ట్రాక్ ఆలోచించేవాడు కాదు. అంతా తమ్ముడికి వదిలేశాడు. ఈయన యాక్టింగ్ మీదే, క్యారెక్టర్ ఎలా ఏ క్యారెక్టర్ ఎలా చేయాలి దీని మీదే ఉండేవాడు. అలాగేనండి, మీరు ఫస్ట్గా ఎడిటర్గా మీ పేరు పడిన సినిమా ఏంటి? 16 ఏళ్ళ వయసు అండి. ఎడిటర్గా మీ పేరు పడిన వయసు? ఎడిటర్ అసిస్టెంట్గా పడింది 16 ఏళ్ళ వయసు. అవునండి. ఎడిటర్గా వచ్చి భగవాన్ అండి. నా పేరే భగవానా? భగవాన్ సత్యారెడ్డి గారి సినిమా. భగవాన్తో మీరు ఎడిటర్గా కార్డు పడింది. అసిస్టెంట్కి ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మీరు? అసిస్టెంట్గా ఒక 60, 70, 80 దాకా చేశానండి. అబ్బా. నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండి. మా కృష్ణరాజు గారి కంపెనీలో ప్రతి సినిమా మేమే. తర్వాత డూండీను బాబ్జీ గారి త్రిమూర్తి ప్రొడక్షన్ మొత్తం మేమే. అలాగా అంజలి పిక్చర్స్ మేమే చేసేవాళ్ళం. చాలా కంపెనీలు ఉండేయండి. రాను నెలకి ఒక సినిమా 2 సినిమాలు రిలీజ్ అవుతూ ఉండే. అంత ఆ రోజుల్లో ఫిలిం ఎడిటింగ్ అంటే పొద్దున్నే 7 గంటల కాడి నుంచి ఇంటికాడికి వస్తే నైట్ 2 తర్వాతే ఇంటికి వెళ్ళేది.
అలా ఉండేదండి వర్క్. మీరు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు? ఎయిటర్ అయిన తర్వాత చేస్తున్నారా, ముందే చేసుకున్నారా? నేను ఎయిటింగ్లో చేరిన 1 year తర్వాత చేసుకున్నాను. ఓకే. మీ శ్రీమతి గారి పేరేంటండి? బిజిలీ కుమార్ అండి. పేరు వెరైటీగా ఉంది. త్రివిక్రమ గారి పేరు ఎవరికి ఉండదు, మీ శ్రీమతి గారి పేరు కూడా. ఆ రోజుల్లో మా అత్తగారు, మా అత్తలు అందరూ పెట్టిన పేరు అది. నా పేరు బెనర్జీ అని. బంధువుల అమ్మాయినా? మా మేనత్ కూతురండి. ఒకసారి పిలవండి. బిజిలీ, నమస్తే అండి. చెప్తున్నారు మీ పేరు వెరైటీగా ఉంది, బిజిలీ కుమార్ అని. మీరు అనేవాళ్ళు చిన్నప్పుడు ఏంటి ఇట్లా పెట్టారని? సాధారణంగా వెంకటేశ్వరమ్మ, లక్ష్మి ఇలాంటి పేర్లు ఉంటాయి. మా మేనత్త అది నావెల్స్ చదివేది, దాంట్లో బ్రెజిల్ దేశానికి బిజిలీ అని రాణి పేరు ఉంటే అది పెట్టింది. అట్లా పెట్టారా? మా మేనత్త పెట్టిందని. ఆయనకి కూడా అలా మేనత్త పెట్టింది. ఇద్దరం వీళ్ళది కోసూరు, యాక్చువల్లీ పక్కనే నిమ్మకూరు పక్కన కోసూరు అండి. కోసూరు కాబట్టి ఇక్కడ ఉండే పక్కన కోసూరు ఉందా? మావ దగ్గర కోసూరు ఉంది. అదే మువ్వ నమ్మకం, అదే అంతా అదే. ఇటు నుంచి వెళ్తే దగ్గర మాకు, మావ దగ్గర నుంచి దగ్గర, అటు ఇటు రెండు. అక్కడ మేక పేరు చెప్పేవాళ్ళు, రామారావు గారు సిస్టర్ ఉంటారని చెప్పేవాళ్ళు. లీలా గారు బాబాయ్ కూతురు. అట్లాగా లీలావతి గారు అనేవాళ్ళు అప్పట్లో. రామారావు గారు వచ్చినా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే పెద్దలు అట్లా అనుకున్నా చేసేసారు మీకు. రామారావు గారికి వైఫ్ కూడా బంధువులే కదా, అట్లా ఎక్కువ సాధారణంగా దగ్గర బంధువులతో దగ్గర బంధువులతోనే ఎక్కువ జరిగాయండి. మీరు అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పుడు పెళ్ళి అయింది? అవునండి, 1 year అయింది. జాయిన్ అయ్యి 78లో జాయిన్ అయ్యానండి నేను. 78 April 20వ తారీఖున జాయిన్ అయ్యాను. 79 May మ్యారేజ్ అయ్యింది. అంటే సాధారణంగా సంబంధాలు ఇచ్చేటప్పుడు సినిమా వాళ్ళు వద్దు అంటూ ఉంటారు. అక్కినేని నాగేశ్వర గారు అన్నారు నాతో, అమ్మాయి నన్ను చేసుకోమంటే వాళ్ళు ఏమన్నారట, ముఖానికి రంగులు వేసుకునే వాడికి నేను అనేవాళ్ళు అంట. కానీ మీ బంధువులు కాబట్టి ఇట్లా సరిపోయింది. వాళ్ళు బంధువులైనా కూడా ఒప్పుకోలేదట నాగేశ్వర గారికి ఇవ్వటానికి. ఇంకా రామారావు గారికి ఏంటంటే ముందే పెళ్ళయింది కాబట్టి, పెళ్ళైన తర్వాత ఆయన సినిమాలోకి వెళ్ళారు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అమ్మాయి ఏం చేస్తున్నారు వాళ్ళు? వరుణ్ మోటార్స్లో మేనేజర్ అండి. ఓకే. అమ్మాయి ఏమో మా అల్లుడికి సౌదీలో జాబ్. సాధారణంగానండి ఇప్పుడు డైరెక్టర్లు, మీరు చాలామంది ఎడిటర్లు డైరెక్టర్లుగా మారిపోయారు. ఇప్పుడు రాజమౌళి గారు తీసుకోండి, అప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు తీసుకోండి. పైగా ఎడిటర్ డైరెక్టర్ అయితే ఫిల్మ్ వేస్టేజ్ ఉండదని చెప్పి అంటూ ఉంటారు. అది తప్పండి. రాజమౌళి ఉన్నాడు, ఏంటి తక్కువ చేయట్లేదుగా. అట్లా వచ్చారా? మరి లాట్లు తెస్తున్నాడు. అదే ఇప్పుడు 1000 అడుగులు షూటింగ్ చేస్తే ఫిలిం అయినా ఏదైనా, ఇప్పుడు ఏదైనా చేసినా ఫిలిం కూడా చేస్తారా, డిజిటల్లో చేసినా ఏది చేసినా 1000 అడుగుల్లో ఒక 100 అడుగులు కూడా ఎడిటింగ్ రాదండి. అలా చేస్తారు. అప్పుడు ఆ రోజుల్లో విజయన్ మాస్టర్ ఉండేవాడు, వాడు చిరంజీవి గారితో ఫైట్లు దీని ఒక ఫిలిమే ఒక 24,000 feet ఎక్స్ప్రెస్ ఒక ఫైట్కి నేను చేశానండి. అడవి రావుడు సారీ, ఇది చిరంజీవి సినిమా అడవి దొంగ నేనే చేశాను. దాంట్లో ఎడిటింగ్ లెంగ్త్ వచ్చి రాఘవేంద్ర గారు ఎడిటింగ్ లెంగ్త్ చేసింది, మా గురువు గారు కట్ చేసింది 600 అడుగులు. అది 24 అడుగులు నెగిటివ్ ఎక్స్పోజర్కి 600 అడుగులు. మా గురువు గారు నాకు చీఫ్గా చేశాడు ఆయన. దాన్ని రాఘవేంద్ర గారు వచ్చి 300 అడుగులు చేశాడండి. అది ఆ 300 అడుగులే సినిమాలో ఉంటుంది, ఒక లైన్తో ఫైట్ అనమాట. అంటే అప్పుడు ఎడిటర్కి చాలా పని ఉండేది. అయితే ఏంటండి బాబు, ఫైట్ కూస్తి కాస్తి కాదు అసలు. కెమెరా నుంచి ఫిలిం వస్తే మా దగ్గరికి రావాలి, కెమెరా నుంచి డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళేది, ల్యాబ్ నుంచి డెవలప్ అయ్యి నెగిటివ్ మా దగ్గరికి వచ్చేది. మొత్తం కేర్ టేకర్లో మేమే కదండి నెగిటివ్కి. టోటల్గా ఫైనల్గా ఫస్ట్ కాపీ వచ్చి రిలీజ్ అయినా కూడా మాకు ఫోన్లు ఉండేవి. రిలీజ్ చేసే వరకు కూడా మొత్తం నెగిటివ్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉండేది, ఎడిటర్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉండేది. అంతవరకు ఉంటుంది. మరి మీకు డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన రాలేదా? ఎందుకంటే డైరెక్షన్ అని చెప్పి నాకు ఏంటో మొదటి నుంచి ఎడిటింగ్ మీదే ఇంట్రెస్ట్.
అంటే మీ మిస్సెస్ కన్నా ఉంటుంది కదా మా ఆయన డైరెక్టర్గా చూడాలని, మీకు లేదండి? అసలు అప్పట్లో ఎవరు పెద్దగా ఇది డీవియేషన్కి వెళ్ళేవాళ్ళు కాదండి, ఒక పని మీద ఉంటే దాంట్లో దాని మీద ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా పెద్ద నన్ను చాలా మంది యాక్ట్ చేయొచ్చు కదా అన్నారు. అదే మీరు హైట్ గీట్ ఉంటారు, మీ నాన్నగారు కోరుకునేదా కనీసం మీరు హీరో అవ్వాలని? అడిగారు, అనుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. అందుకే మనకు పనికిరా, నాకు కుదరదులే అని చెప్పి వదిలేశారు. నన్ను చాలా మంది అడిగారు. అక్కడ ఇప్పుడు అందరూ కుర్రాళ్ళంతా వచ్చి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి, పాడి మీద ఎలా తిరుగుతున్నారు, ఏ వేషాలు లేక, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి అట్లా జరిగేదండి. పాండ్య బజార్లో సినిమా వేషాల కోసం వచ్చి కష్టాలు పడుతూ వాళ్ళలో 10 మంది సక్సెస్ అవుతారేమో, మిగతా 9 మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళేమో. 10 మంది 90 మంది ఏంటండి బాబు, 10 మంది ఏంటి, 2-3 అయితే పెద్ద గగనం, 100కి 2-3 అయితే గగనం. అందుకే మీరు ఎంచుకున్న ఫీల్డ్ టెక్నికల్ ఫీల్డ్ ఎంచుకున్నారు, మంచి పని చేశారు. అసలు మామూలుగా షూటింగ్లో ఫిల్మ్ ఎన్ని ఒక సినిమాకి ఎంత ఫుటేజ్ వచ్చేదండి మీకు అడుగుల్లో టోటల్గా? మాకు యాక్షన్ పిక్చర్ ఫ్యామిలీ పిక్చర్ కానీ ఏదైనా కూడా 13,000 feet అండి, 13 to 14 మ్యాక్సిమం అంతే ఉండాలి సినిమా. అంటే 2 గంటల 40 నిమిషాలు సినిమా అంటే 10 నిమిషాలు ఇంటర్వెల్ పోయేది, 30 నిమిషాలు, 2 గంటల 30 నిమిషాలు సినిమా, 14 రీళ్లు 15 రీళ్లు అంతేనండి. మరి అలాంటి దానికి ఎక్స్పోజరు విపరీతంగా చేసేస్తారు. దాని వరకు ఒక 50,000, 60,000, 70,000 అంతవరకు. ముందు నేను జాయిన్ అయినప్పుడు కొత్తలో బాగా అయితే 40,000 ఉండేదండి అంతే. ఇక రాజేంద్ర కూడా 16 వయసు నాకు తెలిసి 35,000 తీశాడు రాజేంద్ర గారు. ఓకే. ఈయనైతే దాస్ గారు అయితే దాస్ గారు కూడా ఎక్కువ తీయండి, దాస్ గారు కూడా చాలా లిమిట్గా చేసేవాడు. లిమిట్గా చేస్తారంటారు, లిమిట్గా చేసేవాడు. యాక్షన్ తీసినా కూడా థియేటర్ కాబట్టి మైండ్లో ఉండి కొంత అవసరమైన చేసేవాళ్ళు అంటారు. అది కాకుండా ఇప్పుడు ఏం తీయాలనేది బ్రెయిన్లో ఉండాలి కదండి, అది ఉంటే ఆటోమేటిక్గా తీసేస్తారు. ఏమి లేకుండా అది 4 యాంగిల్లో, ఇది 4 యాంగిల్, ఒక షాట్ అంటే 4 యాంగిల్లో తీస్తే అక్కడ 80 రూమ్కి వెళ్తే ఒక యాంగిల్ వాడి 3 యాంగిల్ తీసి పడేస్తారు. ఒక షాట్ రన్నింగ్ షాట్ ఉంటే 4 రకాలుగా కట్ చేస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు మ్యూజిక్ చేయాలంటే, రీ రికార్డింగ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్కి రావాలి కదా, స్కోప్ రావాలి కదా అని ఆ విధంగా జరిగాయండి. నందమూరు వాళ్ళు ఆయన 10-20 ఫ్యామిలీల దాకా ఉన్నారన్నారు కదండి. అంటే ఊళ్ళో ఎంటర్ కాగానే ఒక ఏరియా అంతా అటు పక్క ఉంటారా? ఇప్పుడు ఊళ్ళో ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ అంతా రోడ్డు, మధ్యలో రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు ఆ చివరికి వెళ్ళిపోద్ది, అటు నుంచి అటు కోసూరు వెళ్ళిపోద్ది ఆ రోడ్డు. ఇప్పుడు డ్రైవర్ రాముడు సినిమా అక్కడే చేశారంటే చాలా వరకు. అవునండి, ఇక్కడ అవును, వాళ్ళ ఇంట్లోనే చేశారండి కొంత షూటింగ్. ఇంట్లో కొంత చేశారండి, ఆ రోడ్లో హైవేలో చేశారు. సాంగ్ అది షూటింగ్ చేశారు అంతా అక్కడ. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు చేసేటప్పుడు? మెడ్రాస్. మీ వర్క్లో మీరు ఉండిపోయారు. అదే ఈ సినిమా వాళ్ళు వేరే టీం కదా. ఇంకా ఊరు పరంగానండి, ఆ ఊళ్ళో రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చారు. తర్వాత ఎన్ఎస్ ప్రసాద్ గారు ఆయన రామరావు గారితోనే ట్రావెల్ చేశారు. ఇంకెవరెవరు ఉన్నారండి అట్లా ఆ ఊరి నుంచి వచ్చి? త్రివిక్రమ్ గారు వాళ్ళ అబ్బాయిని ఎట్లాగో సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు. అది కూడా బలవంతంగా తీసుకొచ్చారు ఇంటి వాళ్ళ అబ్బాయిని? బలవంతంగా మామూలుగా తీసుకొచ్చాడు. కాకపోతే వీళ్ళకి కొంచెం అన్ని స్ట్రిక్ట్ గా ఉండాలండి. ఎవరికి? అందరు ప్రొడ్యూసర్ కరెక్ట్ గా ఉండాలి, వేస్టేజ్ చేయకూడదు, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనే కండిషన్స్ ఎక్కువ ఉండే. ఓకే. అది కాకుండా సబ్జెక్టులు ఈ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, ఆ కుర్రాడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవటం. వాళ్ళ నాన్నగారు ఒత్తిడి మేరకు వచ్చినట్టున్నారు అనుకుంటారు. ఇప్పుడు రామారావు గారి రూపురేఖలు ఎవరికి రావు కూడా, ఇక ముందు కూడా రావు. ఎవరు ఆయనే పుట్టాలి.
కాకపోతే ఆ నిజంగా దేవుడు స్పెషల్గా తయారు చేసి ఆ పాత్రల కోసం ఆయన పుట్టించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవునండి. ఏమంటూ ఉంటారండి ఊళ్ళో రామారావు గారి గురించి కానీ, అసలు మీ చిన్నప్పుడు మీరు చిన్నపిల్లలప్పుడు కానీ? అప్పటికే ఆయన పెద్ద స్టార్ కదా. మేము చిన్నపిల్లలు, మేము కాలేజ్ స్కూల్ చదివేవాళ్ళం. స్కూల్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన వస్తూ ఉంటే మాకెందుకో చాలా గొప్పగా ఉండేది. వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అందరితో మాట్లాడేవాళ్ళు. అందరితో మాట్లాడు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన ఆ పశువుల దొడ్లోనే పుట్టారని చెప్పుకొచ్చారు ఒక ఇంటర్వ్యూలో. ఆయన ఫాదర్ గురించి అది మా పెద్దవాళ్ళు నాకు తెలుసండి. అది అంటే ఆడ ఫాదర్ వచ్చాడండి ఆ ఊరికి టీచర్గా, స్కూల్ టీచర్గా వచ్చారట. వచ్చి అక్కడ తరం వచ్చేసరికి వాళ్ళు లేరు అక్కడ. సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. మాకు స్కూల్లో ఒక కుటుంబరావు మాస్టర్ అని ఒక ఆయన పెద్ద ఆయన రామారావు గారు ఈ తరం నుంచి ఉన్నారు, మా తరం వరకు ఉన్నారు. ఇప్పుడు రామారావు గారు నాన్నగారు అమ్మగారు ఆయన సినిమాలో సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు కదండి, ఇక్కడే ఉండేవాళ్ళ? ఆయన కదిలేవాడు కాదు గూట్లో నుంచి, ఊళ్ళో నుంచి వెళ్ళేవాళ్ళు కాదు ఎక్కడికి, ఇక్కడే ఉంటారు. లక్ష్మీ చౌదరి గారు, వెంకటరామ గారు 2 రోజులు బలవంతంగా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టుకున్నాడు ఆయన. శంషాబాద్ ల్యాండ్ అది ఉంటే అక్కడ తోటలో వేసి అది చూసుకురమ్మని చూస్తూ ఉండేవాడు ఆయన. తర్వాత వచ్చాడు, అక్కడే చనిపోయాడు కదా ఆయన. మరి హరికృష్ణ గారిని ఏమో ఇక్కడ పంపించి వ్యవసాయం చేయించేవాళ్ళంట. అట్లాగే వీడికి ఇంట్రెస్ట్, హరికృష్ణకి ఇంట్రెస్ట్, దానివల్ల వచ్చేవాడు. దానికి ఎడ్లన్నా నాన్నగారు మైసూర్ ఎడ్లు బాగా పెంచేవాడు ఫాదర్. అవును, అప్పుడు మైసూర్ ఎడ్లు కొమ్ములు కూడా మా మామగారు పెంచేవాడు. ఆటలు నాకు నీ ఎడ్లు నువ్వు నేను దోరుకుంటా అని ఈ బట్టు మొత్తం అట్లాగా. లక్ష్మి నాకు సెకండ్ సీనియర్. వాళ్ళ ఫ్యామిలీలో అందరికన్నా దూకుడు ఎక్కువగా అంటారు హరికృష్ణ గారి మీదే. ధైర్య సాహసాలు కానీ ఏదైనా కానీ, ఏదన్నా ఫాదర్ని కూడా గట్టిగా ఓ మాట అడగాలన్నా కూడా ధైర్యంగా అడిగేవాడు. ఇంకా బంధువులతో రాకపోకలు కానీ, రామారావు గారు సినిమా ఫీల్డ్ బిజీగా ఉన్నా కానీ ఫంక్షన్లు కానీ పిలిస్తే వచ్చేవాళ్ళు? వచ్చాను. ఎవరు పిలిచినా, బంధువులు ఏ ఫంక్షన్ జరిగినా, ఆడ ఫంక్షన్స్ మమ్మల్ని అందరినీ పిలిచేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా పేర్లు పిలిచేవాళ్ళు. అందరు నిమ్మకూరు నుంచి వచ్చే వాళ్ళకి బస్సులో చేసి కూడా తీసుకెళ్లేవాళ్ళు. పెళ్ళిళ్ళకి ఇక్కడి నుంచి ఏమైనా బస్సులు పెట్టేవాళ్ళ? పెట్టేవాళ్ళు. అలాగే మీరు రామారావు గారు అంత ఇదిగా ఉంటారు కదా, మీరు కూడా పార్టీలోకి వచ్చి పార్టీలో యాక్టివ్గా పనిచేద్దాం ఆలోచన మీకు రాలేదా? అంటే నాకు అప్పటికి అసలు నాకు రాజకీయమే తెలియదండి, పేపర్ చదవటం తెలియదు నాకు. ఈయన రాజకీయాల్లోకి వెళ్ళేసరికి పేపర్ చదవటం తెలియదు. అంతకుముందు ఒకసారి ఆయన సర్దార్ బాబారావు డబ్బులు చెయ్యి ఇరిగింది కదా, ఈయనకి చెయ్యి ఇరిగినప్పుడు చూద్దామని వెళ్ళానండి నేను రామారావు దగ్గరికి. నేను మా ఫాదర్ కలిసి వెళ్ళాం. వెళ్తే తెలుగు ఈ సైడ్లో కూర్చున్నాడు. ఏంటి ఎలా జరిగిందంటే రండి అన్నాడు. ఏంటంటే మా అబ్బాయిని పరిచయం చేశాడు. అదే నేను ఫస్ట్ టైము, అంటే అంతకుముందు వెళ్ళామండి ఒక మ్యారేజ్ కూడా, ఆఖరి అమ్మాయి మ్యారేజ్ కూడా హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు మ్యారేజ్లో హడావిడిలో ఉన్నాం. వెళ్ళినప్పుడు అంటే ఓకే ఏం చేస్తున్నాను అన్నాడు. ఇలాగ ఎడిటింగ్లో చేస్తున్నాను. ఎక్కడ అంటే సుందర్లాల్ నేత కంపెనీ. సుందర్లాల్ నేత ఈయన బాగా క్లోజ్ అండి. అంటే ఈయన సినిమాలు అన్నిటికీ ఆయన ఫైనాన్సర్. ఈయన అగ్రిమెంట్ వేస్తే ఆయన ఫైనాన్స్ అగ్రిమెంట్ అయిపోయేది. అలా ఉండేది అనమాట అండర్స్టాండింగ్. ఓకే వెరీ గుడ్, సుందర్లాల్ కంపెనీ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఓకే చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఎవరు చూస్తారంటే శ్రీకాంత్ నేత చూస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి అనమాట. ఓకే నేను చెయ్యి తగ్గిన తర్వాత మన కంపెనీ ఉంది కదా, వచ్చి ఇక్కడే చేసుకోవచ్చు కదా, అప్పుడు ఎడిటింగ్ అది ఉండేది, అది చేయొచ్చు కదా. నేను ఏం మాట్లాడాక అప్పటికి అగ్రిమెంట్లు మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు అసిస్టెంట్ దగ్గర నుంచి అన్ని అగ్రిమెంట్లు. నేను 4 సినిమాలు అగ్రిమెంట్ చేస్తున్నానండి. ఓకే ఫినిష్ అయినాక రా ఇక్కడికి అన్నాడు. నేను ఫోన్ చేస్తాను ఒకసారి చెయ్యి తగ్గిన తర్వాత అన్నాడు. మనకి ఈయన ఏం చేస్తాడులే అని అనుకున్నాం. ఒక 10 నెలన్నర తర్వాత సడన్గా శ్రీకాంత్ నేత వచ్చాడు నా ఎయిటీ రూమ్లోకి. ఒక ఫ్లోర్లో ఆయన ఆఫీస్ ఉంటుంది, 5th ఫ్లోర్లో మా ఎయిటీ రూమ్ ఉంటుంది. ఆయన వచ్చాడు. రామారావు గారు ఫోన్ చేశాడు, మీకు లైన్లో ఉన్నానండి.
ఇదేంటిది నువ్వు రామారావుకి ఏమవుతావు అన్నాడు. నేను అప్పుడు దాకా నేను ఎవరికి తెలియదు అంటే పలానా ఇది మాట్లాడింది నేను మాట్లాడేటప్పుడు ఆయన ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ డే కలిశాను. అప్పటికి రాజకీయాలకి రాలే ఇంకా ఆయన. ఇంకా ఆ తర్వాత నేను కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని రాజకీయాలు. వీళ్ళ సినిమాలకి ఎడిటర్గా ఏం చేయలేదు మీరు? ఎవరు? మీరు రామారావు గారి సినిమాలు ఏ సినిమా చేశారు? రామారావు సినిమాలు లేదు అప్పటికి రామారావు మెల్లిగా రాజకీయాలకు వచ్చేసారు కదా, రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకా సూపర్ మ్యాన్ అనే సినిమా ఒకటి చేశానండి. మసూర్ నగర్ డైరెక్షన్ ఉంటుంది అది సినిమా ఒకటి చేశాం. ఇంకోటి అండి, రామారావు గారు ఇంట్లో ఇసుక పోసి పొద్దునుంచే పారతో వేస్తారంటే నిజమేనది? అవునండి. దాదాపు ఒక 40 feet లెంగ్త్ ఉండేదండి, ఒక 20 feet వెడల్పు ఉండేది. బయట వరండాలో బయట పక్కనే ఉండేదండి. లోపలికి వెళ్ళగానే ప్లేస్ ఉండేది. అక్కడ మన పారలు ఉంటాయి కదా, అది కూడా పెద్ద పారలు అనమాట. ఆ పార పట్టుకుని పొద్దున్నే లెగవగానే అది ఈ చివరి నుంచి ఆ చివరికి నాన్ స్టాప్గా లెగవకుండా తిరగొట్టుకుంటూ వెళ్ళేవాడండి. అలాగే అటు నుంచి ఇటు అటు 4-5 సార్లు కొట్టేవాడట. అదే ఎక్సర్సైజ్ అయింది. అది చూపేవాడు చెప్పేవాడు నాకు. ఎడ్యుకేషను ఆయన తిండి అంత చేస్తే కానీ ఆ తిండి అనేది అడిగేది కాదు. అదే పొద్దున్నే ఆయన భోజనం చేసేవాళ్ళు కోడి మాంసం నాటుకోడి తినేవాళ్ళు. అవునండి, నాటుకోడి కంపల్సరీ. కాతే అందరూ ఫుల్ తింటాడు అన్నారు కానీ ఫుల్గా ఒక్కోసారి తినేవాడు, ఒక్కోసారి హాఫ్ అలా తినేవాడు. అప్పట్లో నాటుకోళ్ళే కాదు, వేరే కోళ్ళు లేవు. ఇక మీకు ఎడిటింగ్ విభాగానికి వచ్చేసరికి అప్పుడు ఎడిటింగ్ విధానం ఇప్పుడు అంతా మారిపోయింది, కంప్యూటర్లు వచ్చేసినాయి. అప్పుడు ఎలా ఉండేది? మాన్యువల్ ఎడిటింగ్ ఎలా ఉండేది అసలు? అదొక ఇష్టమే ఉండేది. అది తలుచుకుంటేనే ఆనందంగా ఉంటుంది. ఈ ఎడిటింగ్ కాదు ఇది. అదే అసలు ఎక్కడ చూడు ఇలా టేబుల్ 2 బిల్లులు ఉన్నాయి. దీంట్లో చూస్తే ఎంత కుప్పు ఉండేది, దీంట్లో చూస్తే ఎంత కుప్పు ఉండేది. అటు నుంచి ఇటు లాగటం, ఇటు నుంచి అటు లాగటం. ఒక షార్ట్ పట్టుకోవాలంటే సత్యమే. ఇప్పుడు రీల్ అంతా తయారైనాక డైరెక్ట్ అడుగుతాడు, ఈ షార్ట్ కొంచెం ఒక 4 ఫ్రేములు ఎక్స్టెన్షన్ చేయండి అనేవాడు. 4 ఫ్రేములు ఎక్కడ వెతుక్కోవాలి మొత్తం. ఆ సీన్ నెంబర్లు, ఆ సీన్ షార్ట్లు, ఆ సీన్ కట్ చేసిన కటింగ్స్ ఇవన్నీ తీసి ఆ షార్ట్ నెంబర్ పట్టుకుని, సైడ్ నెంబర్లు ఉంటాయండి, పాజిటివ్కి సైడ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ పట్టుకుని మా గురువుగారే కాదు, ఏ సీనియర్ ఎడిటర్ కూడా ఒప్పుకునేవాడు కాదు. తీయాల్సిందే, తీసి దానికి జాయిన్ చేయాల్సిందే. ఎలా అతుకుతుంది అంటే స్ప్లైజర్ అనేది ఉంటుందండి. దానికి సిమెంట్ అనేది ఉంటుంది, లిక్విడ్. ఆ లిక్విడ్ అది స్క్రేప్ చేయాలన్నమాట. ఎమల్స్ను గ్లేజు స్క్రేప్ చేయాలి. చేసి ఒక పక్క ఇది ఒక పక్క అది పెట్టి దాని మీద ఎమల్స్ స్క్రేప్ చేసిన దాని మీద సిమెంట్ ఉండేట రాసి క్లోజ్ చేస్తే అతుక్కుపోద్దండి ఇమీడియట్గా. అది పోయి తర్వాత ఈ టేప్ సిస్టమ్ వచ్చింది. టేప్ అంటించడం, టేప్ సిస్టమ్ వచ్చింది. అది పోయినాక డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ఇంకా డిజిటల్లో మనం చెప్పుకోవాల్సిన పని లేదు. నెంబర్ కొడితే నెంబర్ వచ్చేస్తాయి. మీరు డిజిటల్ దాకా పనిచేశారా? చేశానండి. అయితే డిజిటల్ మొత్తం చేయలేదు, చేశాను. డిజిటల్ సినిమాలు చేశాను. ఇప్పుడు నందమూరి హరి అని ఒక ఆయన కూడా మీ బంధువు? మా తమ్ముడే, మా బాబాయ్ గారు అబ్బాయి, సొంత బాబాయ్ గారు అబ్బాయి. నేనే ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చింది వాడు. దశలో ఉండగానే తీసుకొచ్చింది. మొత్తానికి ఎడిటింగ్ సిస్టమ్ చాలా అండి. అసిస్టెంట్లు ఎంతమంది ఉండేవాళ్ళు మీకు? మా గురువు గారి దగ్గర మేము 12 మంది ఉండేవాళ్ళం అండి. 4 టేబుల్స్ ఉండేవి. 4 టేబుల్స్కి 4 3 12 మంది. ఒకళ్ళు స్క్రేప్ చేయటం, ఒకళ్ళు షార్ట్లు అందించడం, ఒకళ్ళు కట్ చేయటం, ఇలా ఉండేది. ఓకే. ఎప్పుడు కార్ఖానా లాగానే నాన్ స్టాప్. ఒక రూమ్ ఉండేది, మూవీలో రూము. మూవీలో ఉండేదండి అప్పుడు. అంటే ఒక సైడ్ సౌండ్, ఒక సైడ్ పిక్చరు. మూవీలో అంటే దాంట్లో చేసేవాళ్ళ, దాంట్లోనే చూసుకుంటూ మార్చేయాలి. యాక్షన్ టు యాక్షన్. చెయ్యి ఎత్తామంటే చెయ్యి ఇక్కడ నుంచి రావాలి, వచ్చి మార్చేసి ఫినిషింగ్ ఇది.
స్లాబ్ కొట్టాడంటే స్లాబ్ కొట్టగానే స్లాబ్ కొట్టినాక ఇలా ఉంచామనుకోండి అది ఇదైపోద్ది, లాగ్ అయిపోతుంది. స్లాబ్ కొట్టగానే కట్ చేయాలి. అలాంటివి చాలా సిస్టమ్ అండి. కష్టపడాల్సి వచ్చేది. కుర్చీ కాస్త కాదండి, మొత్తం నెగిటివ్ వచ్చేదండి. నెగిటివ్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఓకే షాట్స్, ఎన్జీ షాట్స్, ఓకే షాట్స్ అన్ని తీసేవాళ్ళం. బయట సీన్ నెంబర్లు మనకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. షూటింగ్ చేసిన లొకేషన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇది సీన్లో షార్ట్ పలానా సీన్ నెంబర్ 25, షార్ట్ నెంబర్ 3, టేక్ 1 ఓకేనా, టేక్ 5 ఓకేనా, 5 టేక్స్ వరకు వెళ్తే ఏ టేక్ ఓకే, టేక్ 5 ఓకే అంటే 1, 2, 3, 4 అన్ని ఏం చేస్తాను అనమాట. అలా అవన్నీ తీసేసి ఓకే టేక్స్ అన్ని తీసేవాళ్ళం. అలా ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లకి అన్ని ఓకే టేక్స్ తీసి వాటన్నిటిని మళ్ళీ నెగిటివ్ జాయిన్ చేసి ల్యాబ్కి మళ్ళీ ప్రింటింగ్ పంపించేవాళ్ళం. పాజిటివ్ ప్రింటర్ వచ్చేది. పాజిటివ్ ప్రింటర్ వచ్చిన తర్వాత దాన్ని నెగిటివ్లోనే ఎడిటింగ్ చేసేవాళ్ళు. నెగిటివ్ మళ్ళీ షార్ట్ కట్ చేసేవాళ్ళు కదండి, ఫుల్ షార్ట్ తీసేవాళ్ళు. ఆ నెగిటివ్లో చూస్తే తెలియదు కదండి, అసలు ఎవరెవరో కూడా తెలియదు కదా మామూలుగా. అంటే తెలియదు కానండి, మనకి షార్ట్ నెంబర్లో తెలుస్తుంది కదా, క్లాప్ నెంబర్ అది తెలుస్తుంది. క్లాప్ కొట్టే నెంబరు, క్లాప్ని చూపిస్తా. సైలెంట్ అయితే ఇలా పెడతాడు నెంబర్ తెలుస్తుంది. అవన్నీ అవి చూసుకుంటూనే చేసేవాళ్ళు. ఇవాళ ఏమో అన్నీ తెలుస్తుంది కదా, క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది, చక్కగా చేసుకుంటున్నారు, ఈజీగా అవుతుంది. ఒకటి సినిమా సక్సెస్లో ఎడిటర్ పాత్ర ఎంత ఉంటుందండి అసలు? ఎడిటర్ పాత్ర ఎంత అంతా కాదండి. ఎడిటర్ పాత్ర నేనంటాను, ఎడిటర్ పాత్ర వేయనంటాను అండి. అంతే కదా. ఇప్పుడు కెమెరామెన్ అంటాడు, నేను తీయిందో నీకు ఎక్కడ వచ్చిందిరా అంటాడు. డైరెక్టర్ అంటాడు, నేను చెప్పండి నువ్వు ఎలా తీసారా అంటాడు. ఇలా రకరకాలుగా ఉంటాయండి. బట్ ఏదైనా ఎడిటింగ్ లేదే సినిమా లేదండి. సినిమా ఇంట్రెస్టింగ్ గా మనం చూడాలంటే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది ఎడిటర్. సినిమాని ఎంత ఫాస్ట్ చేయాలి, ఎంత స్లో చేయాలి, ఎంత నాశనం చేయాలి. ల్యాగ్ వచ్చింది అనుకోండి, ఎడిటర్ పట్టుకోవాలి ల్యాగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు రన్నింగ్ ఏదైనా చేంజ్ ఉందండి. ఇప్పుడు మిమ్మల్ని నేను చేంజ్ చేస్తూ వస్తా ఉంటే సడన్ గా మధ్యలో వెళ్ళాక నా షాట్ ముందు అయ్యి మీ షాట్ వెనకాల అయింది అనుకోండి, మీరు నన్ను చేంజ్ చేస్తున్నట్టు వచ్చేస్తుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మేడం, మరి ఈయన ఎప్పుడు ఎడిటింగ్ రూమ్లో ఉంటే మరి ఇంటికి మీకు అసలు ఫ్యామిలీకి టైం కేటాయించేవాళ్ళ? ఎడిటింగ్ రూమ్లో అతికిపోయి ఉండేవాళ్ళు వీళ్ళు. చేసేవారండి వర్క్. మిడ్ నైట్ ఎప్పుడో వచ్చేవారు, మళ్ళీ మార్నింగ్ 7 కల్లా మళ్ళీ రెడీ అయిపోయి వెళ్ళిపోయేవారు. సినిమా వాళ్ళ జీవితం అంతా అంతే అనుకోండి. రామారావు గారు అంతే, నిద్రపోయిన తర్వాత అందరూ పిల్లలు నిద్రపోయిన తర్వాత వచ్చేవాళ్ళట. వెంటనే ఆయన తినేసి పడుకుని మళ్ళీ పొద్దున్నే 2:30, 3 లేచిపోయేవాడట. అంతే అండి వాళ్ళ సినిమా వర్క్. మరి మీ పిల్లల్ని ఈ ఫీల్డ్ ఎంకరేజ్ చేద్దామని ఆలోచన మీకు రాదు? అందుకే ఇవన్నీ చూసి మాకు ఇంకా పిల్లల సినిమా ఫీల్డ్ వద్దని చెప్పేసి ముందే అనుకున్నారు. ఈ పాజిటివ్ అప్ అండ్ డౌన్స్ అంతే కదా. రిస్క్ ఫీల్డ్ నిర్మాతగా మారాలన్నా అది రిస్కే. ఇప్పుడు అసలు మరీ రిస్క్. ఈ పాజిటివ్ ప్రింట్ అంతా మేము మళ్ళీ సౌండ్ సపరేట్ గా ట్రాన్స్ఫర్ అయ్యేదండి. షూటింగ్ లో చేసిన సౌండ్ ఇప్పుడు దీంట్లో రికార్డ్ అయ్యే సౌండ్ అంతా వేరే ఉండేదా, సౌండ్ ఇటు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేవాళ్ళు అవుట్డోర్ ఇంట్లో. అది వచ్చిన తర్వాత పాజిటివ్ ప్రింట్ అయినాక దానికి దీనికి ప్యారలల్ చేసేవాళ్ళం. అంటే క్లాప్ క్లోజ్ అయిన ప్లేస్ లో అక్కడ సౌండ్ రికార్డ్ అయి ఉంటుంది. దానికి దీనికి సేమ్. మరి ఇంత వర్క్ ఉండేది, ఇంత వర్క్ మీరు చెప్తుంటే చాలా వర్క్ కనిపిస్తుంది. కానీ సినిమా 2 నెలల్లోనే అయిపోయేది. ఎట్లా అయిపోయేదండి? 2 నెలల్లో ఎప్పుడు అవ్వలేదండి. ఆ మినిమం 6 months. 6 months పడుతుందా? 6 months. చాలా తక్కువలో చేసిన సినిమా సింపుల్గా అయిపోయింది అనేవాళ్ళు కదా. చిన్న సినిమాలు చేస్తారండి, అంటే దాని మీదే కాన్సన్ట్రేషన్. ఒకటే ఒక సినిమానే. అంటే కొంతమంది హీరోలు నెలకు సినిమా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి కదండి. ఉన్నాయండి, చేస్తారు. ఇప్పుడు ఫైనల్ వచ్చేదానికి ఫైనల్లో ఎక్స్ట్రా ఎడిటర్స్ని 4 ఎడిటర్స్ని పెట్టుకుంటారు, వాళ్ళతో వర్క్ చేస్తారు. ఇలాగా ఆ సౌండ్ సిస్టమ్ అంతా ఇది ప్యారలల్ చేసి మూలాలో థ్రెడ్ చేసి సింక్లో పెట్టి థ్రెడ్ చేసి ఇస్తే మా గురువు గారు మ్యాప్ చేసి ఇస్తే అవి మేము తీసుకొచ్చి మళ్ళీ టేబుల్లో వేసుకుని సింక్రోమీటర్ ఉండేది.
సింక్రోమీటర్లో వేసుకుని షార్ట్ టు షార్ట్ సౌండ్ పిక్చరు సౌండ్ ఉంది. కట్ చేసి ఒకళ్ళు యాడ్ చేస్తూ ఉంటే కట్ చేస్తే అవి ఒక రీలు ఒక 1000 అడుగులు 900 అడుగులు అవి ఒక రీల్ తయారు చేసేవాళ్ళు. ఓకే, అలాంటివి 14 రీళ్లు వచ్చాయి, 15 రీళ్లు. 14 రీళ్లు కలిపి ఎన్ని అడుగులు ఉండేది మొత్తం? 14-15 రీళ్లు ఉండేయండి. అవి 13,000 అడుగులు 14,000 అడుగులు అట్లా ఉండేవి. కొన్ని సినిమా 18 రీల్ సినిమాలు 20 రీల్ అవి కూడా ఉంటాయి. ఉండేది. దానివేల స్వర్గం లాంటి సినిమా అయితే ఇంకా ఎక్కువ ఉండేది. అవి పెద్దయండి, అవి కూడా ఉన్నాయి. అయిన తర్వాత ఇక డైరెక్టర్ వచ్చి డైలీ 2 రీళ్లు 3 రీళ్లు చూసుకుంటూ ఉండేవాడు. ఓకే, అన్ని ఓకే చేసి అతను ఓకే అయిన తర్వాత అప్పుడు రీ రికార్డింగ్ మ్యూజిక్ చేయడానికి పంపించేవాడు. అట్లాగా ఆ మ్యూజిక్ అది చేసిన తర్వాత ఒక పక్క మ్యూజిక్ జరుగుతుంటే ఒక పక్క మేము నెగిటివ్ కట్ చేసేవాళ్ళం. నెగిటివ్ కటింగ్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ మనం షార్ట్లు తీసి ఒకే షార్ట్లు తీసి ల్యాబ్కి పంపించాం కదా, ఎంత తెప్పించి మళ్ళీ ఈ పాజిటివ్ డైరెక్టర్ ఓకే చేసిన రీల్ని ఆ రీల్ చూసుకుంటూ ఈ నెగిటివ్ కట్ చేసేవాళ్ళం. కట్ చేసి అప్పుడు దీన్ని మళ్ళీ డబ్బింగ్ పాజిటివ్ ఓకే అయిన పాజిటివ్ని డబ్బింగ్ పంపించేవాళ్ళం. డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పేవాళ్ళు. డబ్బింగ్ అయినాక డబ్బింగ్ ట్రాక్ మళ్ళీ సింక్ లిప్ సింక్ అంతా మేము సింక్ చేసేవాళ్ళం అండి. అది అయిన తర్వాత ఆ లిప్ సింక్ చేసిన సౌండ్ ప్లస్ చేసిన మ్యూజిక్ 2 కలిపి రికార్డింగ్ థియేటర్లో మిక్స్ చేసేవాళ్ళం అండి. పిక్చర్ రన్ అవుతుంటే సౌండ్ ఎక్కువ కావాలా, డైలాగ్ తక్కువ కావాలా, ఏది లెవెల్స్ చూసుకుని మిక్స్ చేసేవాడు. ఫైనల్గా మిక్స్డ్ ట్రాక్ వచ్చేది, 2 కలిసిన ట్రాక్. ఒక పక్క ఎఫెక్ట్స్ ఇచ్చేవాళ్ళు, కార్ల సౌండ్లు, బస్సుల సౌండ్లు, జీపుల సౌండ్లు, ఇలా ఆ 2 అన్ని మిక్స్ అయ్యి వచ్చాయి. ఎట్లా ఉండే సౌండ్స్ మామూలుగా రికార్డ్ చేసుకుని ఇచ్చేవాళ్ళు. రికార్డ్ చేసుకుని ఉండేది. తర్వాత సౌండ్స్ ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. మిక్స్డ్ ట్రాక్ వచ్చి మిక్స్డ్ ట్రాక్ సౌండ్ నెగిటివ్లో వచ్చేది. ఆ సౌండ్ నెగిటివ్లో వచ్చిన మిక్స్డ్ ట్రాక్ ప్లస్ మళ్ళీ ఫైనల్గా కట్ చేసాం కదా, ఈ నెగిటివ్ మళ్ళీ ప్యారలల్ చేసి ల్యాబ్ పంపించేవాడు. ల్యాబ్ పంపిస్తే ఫస్ట్ కాపీ వచ్చేది. ఆ ఫస్ట్ కాపీని తీసుకెళ్ళి సెన్సార్ చేయించేవాళ్ళం. అప్పుడు వార్తలు వచ్చాయి, తొలి కాపీ శబ్దం అని చెప్పి వార్తలు వచ్చాయి. సెన్సార్ చేసే సెన్సార్ ఓకే అంటే వీళ్ళు బిజినెస్ వ్యవహారాలు అన్నీ చూసుకుని రిలీజ్ అప్పుడు రిలీజ్ 2 రోజులు ఉన్నాక ఇక్కడ ప్రింట్లు రెడీ అయ్యాయి. ఒక్కో సినిమాకి 30 ప్రింట్లు, 40 ప్రింట్లు, 50 ప్రింట్లు, అది అంత ప్రాసెస్ ఉంది. ఇంకా నేను ఇది క్లుప్తంగా చెప్పాను, ఇంకా చెప్పాలంటే. సార్, అన్న ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చేసరికి గులేబా కావాలి కథ సినిమా అద్భుతమైన సినిమా అని చెప్పాలి. ఆ సినిమాకి సంబంధించిన మరి త్రివిక్రమరావు గారు చెప్పిన విషయాలు ఏమైనా ఉన్నాయా? దాంట్లో ఒక కొలను ఉంటుందండి. కొలంలో గులేబా కావాలి ఫ్లవర్, దాంట్లో ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. అది ఇంద్రలోకంలో ఉంటుందన్నమాట. అది ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొలంలో స్నానం చేస్తూ ఉంటారు అమ్మాయిలంతా. అక్కడ ఈయన ప్రేమించిన అమ్మాయి అక్కడ ఉంటుంది. అక్కడ ఇంద్రుడు ఈయన పట్టుకుని నువ్వు పలానా చేస్తే కానీ నువ్వు నిరూపించుకుంటే నీకు ఆ గులేబకాళి పుష్పం కావాలి వీడికి, వాడి తండ్రికి కళ్ళు రావడానికి. అది దానికోసమని వెళ్తాడనమాట. అక్కడ జరిగిన సన్నివేశం అండి మహా అద్భుతంగా తీశాడండి ఆయన. తీశారు డైరెక్టర్. చాలా గొప్ప సన్నివేశం అండి అది. ఆ సాంగ్స్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ అండి. ఆ సాంగ్స్ చేసిందంతా, మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగిందంతా త్రివిక్రమరావు గారు. వాళ్ళ సినిమాలన్నిటికీ ఆయనేనండి మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నాడు ఆయన. కంపల్సరీ వితౌట్ మ్యూజిక్ సిట్టింగ్ త్రివిక్రమరావు లేకపోతే రికార్డింగే జరిగేది కాదండి. అంత గొప్ప నాలెడ్జ్ ఆయనకి మ్యూజిక్లో. ఇప్పుడు 7 కంపెనీ సినిమాలే కాదండి, బయట రామారావు గారి సినిమాలు ఏ ఉన్నా కూడా త్రివిక్రమ గారిని తీసుకెళ్ళేవాళ్ళు సిట్టింగ్కి. డిఎస్ రాజు గారిని వీళ్ళని అందరూ వెళ్ళి తీసుకెళ్ళి మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చోబెట్టుకుని ఆయనకి నచ్చితే అందరికీ నచ్చినట్టే అంత ఇదిగా చేసేవాడండి. చాలా గొప్పగా చేయించేవాడండి. అంత నాలెడ్జ్, మెమరీ. ఇప్పుడు గుండమ్మ కథ సినిమా కూడా మంచి పేరు తీసి పెట్టింది ఎన్టీఆర్ గారికి. అవునండి. గుండమ్మ కథలో
ఆ క్యారెక్టరే అసలు మహా అద్భుతమైన క్యారెక్టర్ అండి. అది చూడంగానే చిన్నపిల్లలు కూడా గంతులేస్తారు. గుండక్క అంటూ ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఆ క్యారెక్టర్ కంపల్సరీగా ఉంటుందండి. అది మన ఇళ్లలో పాలిగాళ్ళు ఉంటారు కదా, జీతగాళ్ళు సంవత్సరానికి కుదుర్చుకుని ఉంటారు. వాళ్ళు ఈ ఓనర్స్తో అంత క్లోజ్నెస్గా ఉంటారు. అదే క్యారెక్టర్ అండి ఇది. ఆ క్యారెక్టర్ని ఎంత గొప్పగా ఆయన చేశాడు. అసలు నేను అసలు మతిపోయింది నాకు. మీరు ఎక్కడ ఉండేవాళ్ళప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు? నేను వినుకొండలో ఉండేవాడిని అండి. వినుకొండలో నేను అది నైజాం నుంచి వచ్చేసి అక్కడ ఉన్నామండి. మా ఫాదర్ వ్యవసాయం అది ఉంటే చూసుకుని నేను అక్కడ ఎస్ఎస్ఎల్సీ చదువుతుండేవాడిని. ఆ సినిమాకి 7 రోజులు కంటిన్యూగా నైట్ షోలు చూశానండి. చాలా గొప్ప సినిమా. అవును. అలాంటిది నాగేశ్వరరావు గారు కూడా మంచి క్యారెక్టరు. బట్ ఆయన తగ్గ క్యారెక్టర్ అది. అదే నాగేశ్వరరావు గారు తగ్గ క్యారెక్టర్ అది. ఏదైనా రామారావు గారి క్యారెక్టరు, తర్వాత గొండమ్మ క్యారెక్టరు, సూర్యకాంత్ గారి క్యారెక్టరు, అవును, సావిత్రి గారి క్యారెక్టరు, గొప్ప క్యారెక్టర్లో చాలా మంచి సినిమా అనేది. ఇప్పుడు మీరు చేసిన డైరెక్టర్లు ఎవరెవరండి? మీరు సినిమా ఎడిటర్గా చేసేవాళ్ళు కాబట్టి చాలా మంది డైరెక్టర్లు వస్తారు, హీరోలు వస్తూ ఉంటారు. రాఘవేంద్ర గారు, దాసరి నారాయణరావు గారు, తర్వాత కోదండరామరెడ్డి, శరత్, ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. సర్దార్ పాపరాయుడు మీరే చేశారా? సర్దార్ పాపరాయుడు చేశారా? సర్దార్ పాపరాయుడు, దాసనారాయణ 2 హిందీ సినిమాలు చేశారు. ఐసీఎత్ అని ఒకటి, వఫాదార్ అని ఒకటి, ఆ 2 మేమే చేసాం. సర్దార్ పాపరాయుడులో జ్యోతిలక్ష్మి చీర కట్టిన సాంగ్ ఉంది కదా, అవును, అది స్టార్టింగ్ లో చాలా మంది హోటల్స్ దగ్గర పెట్టేవాళ్ళు, పెద్ద హిట్ అయిన పాట. అవును, సినిమాలోకి వచ్చరికి లేదు, తర్వాత కలిపారు. అంటే బిగినింగ్లో అది కాంట్రవర్సీ వస్తుందని తీసేశారండి. సెన్సార్లో కూడా కొన్ని కట్స్ పడ్డాయి బాగా. పడినాయా? తీసేశారు. తర్వాత ఇక ఆడియన్స్ మళ్ళీ కొంచెం కొన్ని రోజులు పోయింది. ఇప్పుడు ఒక 20 రోజులు 4 రోజులు అయింది అనుకోండి, ఇంకా ఈ సెన్సార్ వాళ్ళు కూడా ఏమి పట్టించుకోరు సినిమాని. ఓకే, అప్పుడు యాడ్ చేశారు మళ్ళీ. అప్పుడు బాగా ఆడేది సినిమా. మామూలుగానే పెద్ద హిట్, మంచి హిట్. పైగా ఎన్టీఆర్ డైలాగ్, పిచ్చివాడ నా అనుభవం లేదు నీ వయసు అంటే ఒక డైలాగు, ఆ విరుపు. అలాగే రాము సినిమా అండి, ఎన్టీ రామారావు గారిది. అది చూస్తే ఏడుపు వచ్చేస్తుంది బాబు, తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. ఫైర్ యాక్సిడెంట్లో భార్య చనిపోవటం, పిల్లడు వెళ్ళిపోవటం. ఫైర్ యాక్సిడెంట్లో భార్య చనిపోవటం, పిల్లాడికి నోరు పోవటం, అసలు నోరు పోయిన పిల్లాడిని వెతకడం, తీసుకుని రావటం, బయలుదేరిన దగ్గర నుంచి మొదలు పెడితే జముల క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఆవిడ 1 సైడ్ లవ్. అక్కడ నుంచి వెళ్ళి సిటీకి వెళ్ళి డాక్టర్ చూపించాలని చెప్పి రావటం, అక్కడ ఈ పిల్లాడు తిండి లేక ఇది అవటం, ఈయన ఏదో తీసుకొద్దామని వెళ్తే వీడు వెళ్ళిపోవటం. అక్కడ ఇంకా వీడు నేనుంటే తండ్రికి భారం అని చెప్పి వాడు చనిపోవాలని చెప్పి పిల్లడు వెళ్ళిపోవటం, సముద్రంలో దూకడానికి వెళ్ళటం. అక్కడ ఈయన ఎత్తుక్కుంటూ వచ్చి రాధాకృష్ణ సాంగ్ అసలు అంటే ఎత్తుక్కుంటూ వచ్చి కొడుకుని హక్ చేసుకున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేసేదండి. అంటే ఒక కొడుకు మీద అంత ఎఫెక్షను, అలాగే ఆడు తండ్రి మీద కూడా అంత ఎఫెక్షన్గా ఉన్నాడు. కూడా అలా చేసుకున్నాడంటే అంటే తండ్రికి బాధ కలిగించుకోకూడదు, కష్టం నా వల్ల కష్టం జరగకూడదు అనే దీంతో ఇలా చేసుకోబోయాడు. అక్కడ నుంచి ఇక సాంగ్ నాగయ్య గారితో మొదలుపెట్టి మధ్యలో ఆయన రాధాకృష్ణయ్య సాంగ్ అది కొంచెం నార్మల్గానే ఉంటుందండి. రాధాకృష్ణయ్య అనేది ఒక థీమ్ సాంగ్ లాగా స్టార్ట్ చేసి అంటే ఒక టెంపుల్కి తీసుకురావడం వరకు బాగుంది, ప్లెజెంట్గా ఉంది. అక్కడి నుంచి ఇక ఈ రామారావు గారు అందుకుంటాడు చూడండి, అసలు ఆరిబుల్ అండి, గుండెలు బరువెక్కిపోతాయి, అంత గొప్ప సాంగ్ అది. పైగా కుర్రాడు కూడా అద్భుతంగా చేశాడు, చైల్డ్ ఆర్టిస్ట్, హైలైట్ అండి, గొప్ప సినిమా అండి అది. సినిమాల పరంగా ఎడిటింగ్లో మీరు ఉన్నప్పుడు మీరు డైరెక్టర్లకి ఇక్కడ ఈ సీన్ సరిగ్గా ఇంకా ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది అని సూచనలు ఏమైనా ఇస్తూ ఉంటారండి? ఇచ్చానండి 2-3 సార్లు. కొందరు చేశారు, కొందరు చేయలేదు. ఒక్కోసారి మనం ఇంటర్ఫీర్ అయ్యామనుకోండి, మీరు నాకు చెప్పేది ఏంటని లేదండి, అసలు ఎవ్వరూ అసలు కామెంట్ చేయరండి. మనం కూడా మన మాట వింటాడు అనుకుంటేనే చెప్పగలం, కానీ అదే
లేదు. అలా ఫీల్ అయ్యే వాళ్ళతో అసలు మనం డిస్కస్ చేసేవాళ్ళం. కెమెరామెన్ కూడా ఎడిటర్లతో బాగా ఉండేవాళ్ళండి. ఎవరండి? కెమెరామెన్ బాగుండేవాళ్ళండి. బాగుండాలి. కోఆర్డినేషన్ ఉండాలి కదా. లేకపోతే ఆడు కెమెరామెన్ ముందు నెగిటివ్తో పాటు వచ్చేస్తాడు డైరెక్టర్ దగ్గరికి. ఓకే, ఎలా ఉంది బాబు, నా ఎక్స్పోజర్ ఎలా ఉంది, నా ఇది ఎలా ఉంది, ఎలా లైటింగ్ ఎలా ఉంది అని చూసుకుంటాడు వచ్చి. మా దగ్గరే చూసుకోవాలా నెగిటివ్ని. అతను షూట్ చేసి నెగిటివ్ ల్యాబ్లో కూడా చూడలేడండి. ఎడిటర్ దగ్గరికి వచ్చినాకే నెగిటివ్ చూడాలి. అసలు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ ఇది వచ్చింది కానండి, కెమెరామ్యాన్కి పేరు తెచ్చేది లైటింగు, ఇది అంతా ఆ డెన్సిటీ ఇదంతా చూపించేది అంతా ఓన్లీ నెగిటివేనండి. నెగిటివ్ మీద నేర్చుకున్నాడు, ఏదైనా చేయొచ్చండి. కానీ ఫ్యూజీ ఫిల్మ్ ఉండేది, కొడాక్ ఉండేది. కానీ కొడాక్ ఎక్కువ డిమాండ్ ఉండేది. ఎందుకనండి? డిమాండ్ అంటే దాంట్లో క్వాలిటీస్ అండి. అంటే కొడక్ ఏంటంటే ఎక్కువ లైటింగ్ అవసరంలా, లైటింగ్ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నార్మల్ లైట్లో కూడా కొట్టేయచ్చు. ఫ్యూజీకి అలా కాదు, బ్రైట్ లైట్ కావాలి. ఇప్పుడు నైట్ మళ్ళీ దాంట్లో కూడా ఉందండి. నైట్ ఎఫెక్ట్లో మళ్ళీ ఫ్యూజీ గ్రేట్. ఓకే, నైట్ ఎఫెక్ట్లో ఫ్యూజీ గ్రేట్. నైట్ ఎఫెక్ట్లో మళ్ళీ కొడక్ కొంచెం అంటే బాగానే ఉంటుంది. మళ్ళీ లైటింగ్ గీటింగ్ దీనికి కావాలి. చాలా ఉంది టెక్నికల్గా నేర్చుకోవాలంటే. జాబు. ఇంకొకటి, మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది చక్కగా, ఇండస్ట్రీలో మేము అందరూ తెలిసిన వాళ్ళే. నిర్మాతగా మారాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదండి, మనం కూడా చేద్దాం ఒక సినిమా. అనుకున్నాం కానండి, మొన్న ఈ మధ్య ఒకటి ఆగంతుకుడు అని ఒకటి చేసి హైదరాబాద్లో, శివబాలాజీ. ఓకే, శివబాలాజీ, ఆశీష్ విద్యార్థి. ముందు కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నా, అది మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు రాని శివబాలాజీతో చేశా. శివబాలాజీ, ఆశీష్ విద్యార్థి వీళ్ళందరినీ పెట్టి చేశాను. లేట్గా వచ్చారు మీరు. అప్పుడు మీరు ఆ టైంలోనే ఆ టైంలో లేదండి, అసలు ఐడియా లేదు. ఐడియా లేదు, చేద్దామని ఆలోచన లేదు. అది ఐడియా ఇది కూడా హైదరాబాద్ వచ్చినాకే, మెడ్రాస్లోనే మాకేంటండి మా పని ఏంటో మేమేంటో. ఎందుకు వచ్చారు మీరు హైదరాబాద్ నుంచి? మొత్తం ఇండస్ట్రీ వచ్చేసింది కదా, ఇండస్ట్రీ వచ్చేసినాక వచ్చాను. హైదరాబాద్కి వచ్చారు. అక్కడి నుంచి విజయవాడకి ఎందుకు వచ్చేసారు? అక్కడే ఉంటే. విజయవాడ రాలేదండి, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళా. ఓకే, బెంగళూరులో జెమినీ ల్యాబ్ పెట్టారు. మాదే మామ వీళ్ళ జెమినీ ల్యాబ్ వాళ్ళు బాగా మనకి క్లోజ్, మొదటి నుంచి క్లోజ్. అప్పటికి సినిమా తీసున్నా, తింటే ఏమి ఎడిటింగ్ చేయట్లా, ఎందుకు ఆడికి వచ్చి ఉండేదానికి అన్నాడు. అంటే కరెక్ట్గా అదే టైంలో మా అమ్మాయి మ్యారేజ్ అయ్యి అక్కడ బెంగళూరులో ఉంటా ఉంది. కానీ మా అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం, అందుకని అక్కడే ఉండొచ్చులే అని అక్కడ పోయి అక్కడ ల్యాబ్ చీఫ్గా, జిఎంగా అక్కడ ల్యాబ్ మెయింటైన్ చేశారు. అనుకోకుండా డిజిటల్ వచ్చేసింది, ల్యాబ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఈలోపు మా పిల్ల అంతా సౌదీ వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకులే అని చెప్పి మేము విజయవాడ వచ్చాం. అక్కడే నాకు స్ట్రోక్ వచ్చింది. ఓకే, ఇంకా అక్కడేం చేస్తాం, అక్కడ ఉన్న ఇద్దరమే, అక్కడున్న ఇద్దరమే, ఇక్కడున్న ఇద్దరమే. మా వాడు ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఎన్ఐటి వాళ్ళ సినిమాలన్నీ కూడా జెమినీలోనే ఉంటాయి అంటారు. జెమినీలో కొన్ని ఉన్నాయండి, కొన్ని ప్రసాద్లో ఉన్నాయి. ఈ పాత సినిమాలన్నీ వాహిని స్టూడియో, వాహిని ల్యాబ్, విజయవాహిని వాళ్ళ దగ్గర ల్యాబ్. వాటిని మళ్ళీ కొత్తగా చేయాలంటే చేయొచ్చండి, డిజిటల్లోకి మార్చుకుని రిలీజ్ చేస్తే చేయొచ్చు. కానీ అది చాలా రిస్కేనా? రిస్క్ అంటే పని రిస్క్ కాదు, ఖర్చుతో. అదే ఇలాంటి నేను సీతారాం కళ్యాణం దాదాపుగా ఒక 45% కొత్త నెగిటివే చేశానండి. 45%. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, సీను పేగులు తీసి వీణ వాయించేది అంతా నేను మళ్ళీ రీక్రియేట్ చేసి ప్రింట్లు ఎక్కడెక్కడ ఉన్న ప్రింట్లు ఎతుక్కుని తీసుకొచ్చి దాన్ని మొత్తం క్లీన్ చేసి దాన్ని నెగిటివ్ తయారు చేసి నెగిటివ్ నుంచి ప్రింట్ చేసి. అంత క్వాలిటీ వస్తుందని చేస్తే ఒరిజినల్ అంత క్వాలిటీ ఉంటుందా? అంటే నెగిటివ్ దీన్ని బట్టి అండి, అది ప్రింట్ని బట్టి ఉంటుంది. ప్రింట్ ఏదైనా బాగా రఫ్గా హ్యాండిల్ చేసి రఫ్ లైన్స్ వచ్చేసినాకోండి కొంచెం కష్టం. మామూలుగా ఉంటే ఓకే, బట్ కాకపోతే ఒరిజినల్ నెగిటివ్ అంత క్వాలిటీ ఉండదండి, బట్ ఉంటుంది. ఇప్పుడు మాయాబజార్ని కూడా కలర్ చేశారు కదా, అసలు కలర్ చేశారు.
అంటే కలర్ అంటే అంత ఆ కలరు యాక్సెప్టబుల్ కాదు, అదే న్యాచురల్గా ఉండదు అది. ఉండదండి. అలాగా నేను ఈ చాలా సినిమాలు మనాళ్ళవి చేశానండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. ఇప్పుడు దానవీర సూరకర్ణ లాంటి కళాఖండాలను కొన్ని చేస్తే డిజిటల్లోకి మార్చుకుంటే, అవును, మళ్ళీ రిలీజ్ చేస్తే అంటే రీ రిలీజ్కి స్కోప్ కష్టం అండి. జనరేషన్ మారిపోయింది. కొత్త సినిమాలకే గతి లేదు థియేటర్స్. ఇంకా పాత సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ టీవీలో ఛానల్స్లో వచ్చేస్తున్నాయి కదా, చూసి ఉంటారు, ఏదో సందర్భంలో చూసి ఉంటారు. నెలకు 4 సార్లు వస్తూ ఉన్నాయి అలాంటి సినిమాలు. వాటికి చేసి కూడా వేస్ట్. ఆల్రెడీ ఇవన్నీ బేటాలు అన్నీ రెడీగా ఉన్నాయి ఎప్పుడు రిలీజ్ చేసుకోవడానికి. మీకు చెన్నైలో ఉన్నప్పుడు మీకు బాగా ఫ్రెండ్ ఎవరంటే ఎవరు చెప్తారు, ఏ పేరు చెప్తారు? ఫ్రెండా? అందరూ ఫ్రెండ్లేనండి. ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఇక నాకు అందరూ కావాలి, నేను అందరికి కావాలి అంతే. పర్టికులర్గా ఫలానా నేను. త్రివిక్రమ్ గారు ఏంటంటే మీకు ఏ వయసులో పెద్ద అయినా కానీ ఆయన మాత్రం నన్ను ఒకరోజు వెళ్ళకపోయినా, అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా, సెల్ ఫోన్లు కాదు, ల్యాండ్ లైన్స్. ఆయన ఫోన్ కొట్టి టైం చూసేవాడు, పర్టికులర్ టైము, ఒక 10:30, 11. వెళ్ళకపోతే వీడు ఏం చేస్తున్నాడు అనుకుని మరి రింగ్ చేస్తుండేవాడు. నేను చిన్న ఇలా వర్క్లో ఉన్నాను అంటే ఓకేనా వర్క్ చేసుకో అనేవాడు. లేదంటే ఇదిగో వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనకి ఎంతమంది అండి త్రివిక్రమ్? ఆయన హరిన్ చక్రవర్తి ఎవరు ఉండేవారు కదా? కళ్యాణ్ చక్రవర్తి, హరిన్ చక్రవర్తి, ఇంకొక అమ్మాయి ఉంది. హరిన్ అమ్మాయి కూడా ఉంది. హరిన్ చక్రవర్తి చనిపోయాడు ఫైర్ యాక్సిడెంట్. కళ్యాణ్ చక్రవర్తి ఏమో హీరోలుగా బాగానే ఉండేది కానీ మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు ఆయన. అంతేనండి, అది ఎవరు చెప్పుకునేదే కదా, టైం అది. అంతే టైము. ఇంకొక శోభన్ బాబు వచ్చాడు అని అనుకున్నాము. యాక్టివ్గా ఉండేది. కోటి రామకృష్ణ గారు కూడా మంచి ఇది ఇచ్చాడు, డైలాగ్ డెలివరీ, మంచి మెమరీ, చాలా బాగుండేది. థియేటర్ కూడా వాళ్ళ పేరుతో ఉందండి ఇక్కడ. కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ ఉంది కదా, ఉంది. వాళ్ళ పేరుతో ఉందా? ఇప్పుడు ఎవరండి తెలియదు. ఇప్పుడు మరి ఆయనకి ఎంతమంది పిల్లలు కళ్యాణ్ చక్రవర్తికి? అబ్బాయి, అమ్మాయి అండి. వాళ్ళు కూడా ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. అబ్బాయి చనిపోయాడు బ్యాడ్ లక్. అరే, అప్పటి నుంచి బాగా వెక్స్ అయిపోయాడు. ఎట్లా చనిపోయాడు? కార్ యాక్సిడెంట్ అంటారు, తెలీదు. 15లోనే చనిపోయాడు. 15 years ఏజ్లోనా? 2015లో. ఓకే. ఎంత ఏజ్ అప్పుడు ఆయన చనిపోయినప్పుడు? 16-17 years. ఎందుకని ఎక్కువ కార్ యాక్సిడెంట్లు జరుగుతాయి ఫ్యామిలీలో? నాకు అర్థం కావట్లేదు. ఈ ఓవర్ ర్యాషన్ స్పీడ్కి వెళ్ళడం కూడా కొంత కారణం ఏంటో. అప్పుడు హరికృష్ణ గారికి జరిగింది. హరికృష్ణ గారు వెళ్ళాడండి. హరికృష్ణ దానికంటే ఎక్కువసార్లు బ్రహ్మాండమైన స్పీడ్లో వెళ్ళేవాడు. ఆ టైం వస్తే అంతే లాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్యామిలీలో వారసులుగా సినిమాలోకి వచ్చేవాడు ఎవరు లేరు ఇక మనం త్రివిక్రమ్ గారి వారసుల్లో? లేరు అంటే చెప్పలేమండి. ఇప్పుడు హరిన్ చక్రవర్తి కొడుకున్నాడండి, వాడు మదర్ దగ్గరే ఉంటాడు, వాళ్ళ మదర్ దగ్గర ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళ మదర్ ఏమో ఇంకో పెళ్లి చేసుకుంది ఆల్రెడీ. యాక్చువల్గా బాగుంటాడు కుర్రాడు కొంచెం ఫ్యాట్ కానీ బాగుంటాడు. అంత డీటెయిల్స్ నాకు తెలియదు. కూతురు కొడుకులు కానీ వాళ్ళంతా లేదండి, అంతా అమెరికాలో ఉన్నారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు వస్తే ఎన్టీ రామారావు గారు తాలూకు ఇక వీళ్ళు రావాల్సిన ముని మన వాళ్ళు రావటమే. ఎవరు వచ్చినా కూడా ఇంకా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది వచ్చేస్తారండి, కాంపిటీషన్ ఎక్కువైపోట్ల. చిరంజీవి గారు ఇంత స్థాయి హీరో అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే మీరు వెళ్ళిన ఆ టైంలోనే కదా ఆయన వచ్చింది. అంటే బిగినింగ్లో ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంట్లో రామకృష్ణ అయిన తర్వాత మాత్రం వాడి స్పార్క్ ఉంది, డెడికేషన్ ఉంది, వాడికి ఒబిడి అంటుంది. బాగా అందరినీ గౌరవించేవాడు. చాలా అన్నీ ఉన్నాయండి. అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అందరితో ఫ్రెండ్లీ, తెలివితేటలు బాగా, ఎక్కడ వంగాలి, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన తత్వం అంతా ఉందండి. అందుకనే ఆయన నెంబర్ 1గా నిలబడగలిగాడు ఇన్నాళ్ళ పాటు, అట్లా ఉండగలిగాడు. అవును. మరి బాలయ్య గురించి చెప్పాల్సి వస్తే, బాలయ్య బాబు గురించి ఏం చెబుతావు కదా, ఎందుకంటే ప్రస్తుతం ఆయనకి పద్మభూషణ్ వచ్చింది వాళ్ళ. అవునండి, కంగ్రాచులేషన్స్ అండి ఆయనకి పద్మభూషణ్ రావటం అనేది గ్రేట్ అంటే లేదు ఆయనకి. ఆయన కూడా అంతే, రామారావు గారు లాగా ఒక క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాడండి ఆయన. ఓకే. ఇక వాడు వీడు అనేది చూసుకోడు, ఇన్వాల్వ్ అయిపోయి దున్ని పాడేస్తాడు అంతే. బాలకృష్ణ అనేవాడు తక్కువ మనిషి కాదండి. అదే వరుస పెట్టి హిట్లు రావడం, ఇప్పుడు మళ్ళీ గ్రాఫ్ అంతా ఈ ఏజ్లో అలా హిట్స్ కొడుతున్నాడంటే
మామూలు విషయం కాదు. ఎవరొస్తుందండి? అవును, ఎన్టీ రామారావు గారు కూడా 60 ఏళ్ళు వచ్చిన రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఆయన రిలాక్స్ అయిపోయారు. అవును ఈయన అసలు 60 దిగించి అందుకున్నారు. అవును. ఇప్పుడు అలాంటి పాత్రలు ఎన్టీ రామారావు గారు చేసిన అలాంటి పాత్రలు వచ్చినాయి అనుకోండి, మేజర్ చంద్రకాంత్ లేకపోతే కొండవీటి సింహం అంటే ఇంకా ఉండాలండి. అదే ఇంకొక 5-6 ఏళ్ళు అయితే అదే అప్పుడు ఈయన ఏజీ సరిపోతాడు. మరి మేజర్ చంద్రకాంత్ ఈయన ఇయ్యచ్చు మరి ఇంకా ఇప్పుడు కుర్రాళ్ళలాగానే ఉన్నాడు కదా, అందుకని ఈ కుర్రాళ్ళంతా యాక్సెప్ట్ చేయలేరు అని నా ఐడియా. అది మీరు అక్కడ ఉన్నప్పుడు అంతా మీతో బాగా కలిసిపోయి ఉండేవాళ్ళు అందరూ, పిల్లలందరూ, ఎన్టీఆర్ గారి పిల్లలు. సార్ నాకు అందరం మంచి చెడుకి అందరం కలిసేవాళ్ళం, అందరం బాగా ఉండేవాళ్ళం. నాకు ఎప్పుడో 7ంటికి పోతే తెల్లారుజామున 2ంటికి వెయిటింగ్ రూమే మీకు అంతా ఇదే. ఒక సెకండ్ సండే మాత్రం మాకు ఫ్రీ ఉండేదండి. సెకండ్ సండే ఉంటే ఇప్పుడు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళడం, సాయంత్రం పగలంతా సెకండ్ సండే ఎర్లీ మార్నింగ్ వరకు వర్క్ చేస్తారండి వాళ్ళండి 6 దాకా. 6 కాడి నుంచి ఇంటికి పోయి పడుకుని లేచేదానికి 12 అయ్యేది. ఎక్కడ ఓర్పు లేకపోతే ఎడిటింగ్ ఫీల్డ్ పనికిరారు. మెయిన్ ఓర్పు అండి, ఓర్పు, ఇంట్రెస్ట్, చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అదే నడుము నొప్పి వస్తుంది కదండి అక్కడ చేయాలంటే. డెఫినెట్గా వస్తుంది, నడుము నొప్పి వస్తాయి, అన్ని నొప్పులు వస్తాయి, షుగర్ వస్తాయి. అదే టెన్షన్ పైగా అంత ఫిల్మ్లు పెట్టుకుని చుట్టూ ఫిల్మ్ పెట్టుకుని మెయిన్ టెన్షన్ అండి. ఇప్పుడు అంత నీట్గా 50 రూమ్ ఉంటుంది, చక్కగా రూమ్కి వెళ్తా నీట్గా చూసుకుంటే మానిటర్ మీద చూసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఏంటంటే డైరెక్టర్ వస్తాడు, మార్చేసి వెళ్ళిపోతాడు. ఓకే, మేము కట్ చేయాలి టేబుల్లో తీసుకెళ్ళి, దాన్ని మా ఎడిటర్ చూస్తాడు. చూసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ ఉంటే చెప్తాడు, చేయాలి. మళ్ళీ డైరెక్టర్ వస్తాడు, డైరెక్టర్ చూస్తాడు, అన్ని ఆ కరెక్షన్, మళ్ళీ ఆయన ఏదో కరెక్షన్ చెప్తాడు, లేదంటే ఓకే అంటే ఓకే అని వెళ్ళిపోతాడు. ఇంత పని ఉంటుంది అనమాట. ఊరికే అయ్యేది కాదు. ఇప్పుడేంటి, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు వస్తాడు డైరెక్టర్, మార్చేస్తాడు, టకటక కొట్టడం, మ్యాచ్ అయిపోద్ది, చేసేస్తాడు. డైరెక్టర్తో పాటు ఎడిటర్ కూడా వెళ్ళిపోవచ్చు, డైరెక్టర్తో పాటు ఎడిటర్ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడ కాదు, డైరెక్టర్ మార్చేసిన తర్వాత 3 రోజులు పని చేయాలండి. ఓకే. ఇప్పుడు మీ గురువు గారిలో ప్రత్యేకత ఎడిటింగ్ పరంగా ప్రత్యేక చెప్పాలని ఏం చెప్తారు వెంకటరత్న గారిలో? ఆయన దగ్గర అదే అండి, డెడికేషన్. ఆయన డెడికేషన్, సిన్సియారిటీ, నీట్నెస్. మమ్మల్ని అసలు సాగుకొట్టేసేవాడు. మెయిన్ నీట్నెస్ ఉండాలి. ఆ తలకి నూనె లేకపోతే ఎందుకు నూనె రాయలేదు, గడ్డ ఎందుకు పెంచుకున్నావు, డబ్బులు లేవా, డబ్బులు ఇచ్చేవాడు. అంత మంచి వ్యక్తి. అప్పుడు ఎడిటర్లను చూశారు, ఇప్పుడు ఎడిటర్లను చూశారు. మీరు చూసినప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న ఎడిటర్లు ఎవరండి బాగా పనితీరులో, ఎడిటింగ్లో, క్రిస్పీగా ఎడిట్ చేయడంలో? ఎడిటింగ్ మా గురువుగారే. మార్తాండు ఉండేవాడు కదా, కేఏ మార్తాండు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు సపరేట్ వింగు. వాడు పెద్ద ఆయన నాన్న మార్తాండు గారు ఉన్నాడు. అదే కేఏ మార్తాండు, ఆయన వెరీ సీనియర్. ఓకే. సింహబలుడు ఎన్నో చేశాడు ఆయన. ఆయనతో మాకు బాగా క్లోజ్. అవును, మార్తాండకి వెంకటేష్ పిల్లాడులేండి. అవును. బట్ వాడే దింపుతున్నాడు ఇప్పుడు. అదే నాడి పట్టాడు. అది నాడి పట్టం అంటే ఉంది. ఉన్నారండి మంచి మంచి ఎడిటర్స్ ఉన్నారు. ఇప్పుడు బాలు గారు అని ఉన్నాడు, మా గురువు గారికి కొలీగ్. ఆయన కూడా దాసనారాయణ సినిమాలన్నీ చేసేవాడు ఆయన. ఆ తర్వాత ఆయన కొంచెం కర్ణాటకకి వెళ్ళిపోవటం వల్ల ఇంకొకసం చేశాడు. వెంకటరత్న గారు కూడా సినిమాలు తీయాలన్న ఆలోచన ఇవన్నీ వచ్చినాయా? లేదండి, ఆయనకి అసలు. ఆయన ఎస్ వెంకటరత్న ఆయన తీసేవాడు ఒక ఆయన. అవును ఇక్కడే మా ఊరాడే, నెమ్మకూరే. ఎస్ వెంకటరత్నం అని, సూరపల్లి వెంకటరత్నం అని. ఆయన యమగోళ చేశాడు. ఈయన దండమూడి వెంకటరత్నం. ఈయనకి ఎడిటింగ్ చెప్తే నందమూరి వెంకటరత్న గారు కూడా దండమూడి. మొత్తానికి మన కృష్ణా జిల్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎక్కడ ఇప్పుడే కానివ్వండి ఈ ఏరియా వాళ్ళు వచ్చారు. అదే అప్పట్లో కృష్ణా, గుంటూరు కూడా తక్కువ, కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువ. కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు టెక్నికల్గా కానీ, ఆర్టిస్టులు కానీ. బెనర్జీ గారు